నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది మొన్న లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ ఎప్పుడు మందకృష్ణ గురించి మాట్లాడినా కదా. సో మాట్లాడినప్పుడు జనరల్ గా ఈయన ఏది కర్ణాటకలో బీజేపీ ఓటేయమని చెప్పిండు మందకృష్ణ. ఓకే, అట్లనే తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని బీజేపీ ఓటేయమని చెప్పిండు. చెప్పినప్పుడు మరి ఇవాళ బీహార్ కూడా పోతావా అని అడిగినాం. తప్పేం అడిగినాం? నువ్వు ఎంఆర్పిఎస్ అని పెట్టుకున్నావు, మాదిగా వాళ్ళ యొక్క రిజర్వేషన్ కి పోరాట సమితి అని పెట్టుకున్నావు. 30 ఏళ్ల నుంచి కొట్లాడినా ఇప్పటివరకు చట్టం కాలేదు, ఇప్పటివరకు వర్గీకరణ కాలేదు. అంటే నీ చిత్తశుద్ధి ఎంత ఉంది? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ కావాలని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే జల్లికట్టు 200 ఏళ్ల సాంప్రదాయము, జల్లికట్టుకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసి జల్లికట్టుకి అది సాధ్యమని తెచ్చుకున్నారు, చట్టం చేయించుకున్నారు. అర్థమైందా? సో అట్లా నువ్వు ఏదన్నా తీసుకోండి, పోరాటం చేసి ఎన్నో సాధించుకున్నారు. మొన్న యొక్క రైతులకు 3 నల్ల చట్టాలు తెస్తే పోరాటం చేసి రైతుల యొక్క నల్ల చట్టాలని తీసేయమని పోరాటం చేసి ఆ విధంగా 700 మంది ప్రాణాలు పోయినా గానీ వాళ్ళు ఆ యొక్క అంత దుర్మార్గుడైనటువంటి నీచుడు నికృష్టుడైనటువంటి ఆ అదాని పేరు మీద దేశానికి సంపదను దోసుకొని తింటున్నా పిల్లలు లేరని చెప్పుకునేటోడు, నేను కాపలా కుక్క లెక్క ఉంటా అని చెప్పినవాడు ఇవాళ మొత్తం దేశ సంపదని దోసుకొని పోతున్నాడు. ఇన్ని చిన్న దేశాలు తిరిగి కూడా ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలి. ఎందుకు తిరుగుతుండ ఆయన? ట్రినిడాడ్లో ఏముందని పోయిండు? గనాకి ఎందుకు పోయిండు? అయితే వాళ్ళకి చిల్లర వారేసి అవార్డులను ఇప్పించుకుంటున్నాడు. లేదు అంటే అదానికి ఎయిర్పోర్టో సీపోర్టో కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటున్నాడు. కానీ ఖర్చు పెట్టి తిరుగుతుంది ఎవరి పైసలతోటి చెప్పండి? ఆర్టీఐ కింద వాడేమో ఆర్టీఐ చట్టం తెచ్చినోడేమో దొంగనంట. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే అది ఆర్టీఐ కింద వచ్చేది. దాంట్లో వచ్చిన పైసలు ఎవరు డొనేట్ చేసిండ్రు, వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అంతా పారదర్శకంగా ఉండేది. వాడేమో స్కామ్లు అంట. వీడేమో నీతిమంతుడు వచ్చేసి దాన్ని పిఎం కేర్ ఫండ్స్ గా పేరు మార్చి అది ఆర్టీఐ కింద రాకుండా చేసుకుని ప్రజలకు చెప్పడంట. ఇవన్నీ చేస్తుంటే మేము వాడిని అడిగితే నీకేం వచ్చిందిరా? నువ్వు ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పెట్టుకున్నాడువి, మరి ఇక్కడ మాదిగొల్ల హక్కుల కోసం పోరాటం చేయి. ఎవడాపిండు? నువ్వు ఒకసారి ఈ పార్టీ కోటి, ఒకసారి ఆ పార్టీ కోటి, నీకెందుకు రాజకీయాలతోటి? నీ ఏ పార్టీ అధికారం ఉన్నావు, నీ హక్కుల కోసం పోరాటం చేయి. ఎందుకు సంకనాకుతున్నావు? ఎందుకు మాదిగొల్ల వాళ్ళకి ఓట్లు వేయిస్తానని చెప్తున్నావు? నీకేమొస్తుంది దాంట్లో? అంటే మాదిగొల్ల పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని నీ కుటుంబం బాగుపడాలని చూస్తే ఊరుకుంటారా? బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య ఏమి హామీ ఇచ్చిండని, బీసీలకి ఏం చట్టం చేసిండని వాడు బీజేపీకి పోయిండు. ఆర్ కృష్ణయ్య ఇంటి దొంగలతోటి వాడి స్వార్థం కోసం తప్ప వీళ్ళ వల్ల ఆ జాతులకు ఏం లాభం అవుతుంది? బీసీ చట్టం చేయమనండి. సపోర్ట్ చేయమంటున్నామా? కాంగ్రెస్ మిగతా పార్టీలు సపోర్ట్ చేయమంటున్నామా? మరి అట్లాంటి హామీ చట్టం చేస్తామని హామీ ఇచ్చిండ్రా? ఈడబ్ల్యూఎస్ కింద 3% లేని జనాభాకి 10% రిజర్వేషన్ ఇస్తే ఎందుకు కొట్లాలే మందకృష్ణ మాదిగా? మరి విమన్ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నికల ముందు ఆగమాగం చేసి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేడు? అందులో మాదిగల పర్సంటేజ్ ఎంత ఉంది? ఎందుకు కొట్లాడతలేడు మందకృష్ణ? అంటే జాతికి ద్రోహం చేస్తూ ఏది మొత్తం జాతి యొక్క వాళ్ళని తీసుకుపోయి నువ్వు వానికి కాళ్ళ కింద పెడతా అంటే వాడిని నేను అగ్గు చేసుకున్నాడనో లేకపోతే వాడిని చిల్లర ఇస్తా అంటే మరి తిట్టరారా? నేను మందకృష్ణ గారిని పిల్లం దగ్గర రాలే కదా, మందకృష్ణ మాదిగా బతుకుండగానే చచ్చిపోయాడని పోస్టులు పెట్టలే కదా, నేను పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడినా కదా, వారి పర్సనల్ లైఫ్ పోలే కదా. మరి నా పర్సనల్ లైఫ్ ఎందుకు వస్తున్నారా? రాజ్ బోడా చచ్చిపోయిండు, రెస్ట్ ఇన్ పీస్. నువ్వు కోరుకుంటే చచ్చిపోతానురా. న్యాయం ఎడిదిక్కుంది, ప్రకృతి దేవత చూస్తుంది కదా, చర్యకు ప్రచర్య ఉంటది కదా. న్యూటన్ థర్డ్ లో అదే చెప్పింది కదా. అందరికి ఒకటే సూర్యుడు, ఒకటే భూమి, ఒకటే చంద్రుడు ఉన్నప్పుడు ప్రకృతి ధర్మాలు కూడా అందరికి సమానంగా వర్తిస్తాయి కదా. రైట్? అంటే ఎంత నీచానికి దిగజారుతావు నీ స్వార్థం కోసం? వీడు ఉంటాడా మందకృష్ణ మాదిగ ఎల్లకాలం భూమి మీద? వీని అయ్యి ఉన్నాడా? వీని తాత ఉన్నాడా? వాళ్ళందరూ చచ్చినప్పుడు వీడు కూడా చస్తాడు కదా. మరి ఎందుకురా అందరిని ద్రోహం చేసి ఏం సాధిస్తావు? నువ్వు పోరాటం చేసేటప్పుడు గట్టిగా పోరాటం చేయలేదు, ఇప్పుడు చిల్లర బతికే, ఎప్పుడు చిల్లర బతికే. ఇక సమానత్వం ఎడికెళ్ళి వస్తుందిరా? ఆత్మగౌరవం ఎడికెళ్ళి వస్తుందిరా? నాకు అర్థం కాదు. నీకు రాజకీయాలు అవసరం లే. నువ్వు ఇష్యూ బేస్డ్ గా ఒక పోరాట సమితి అని పెట్టుకున్నాడు, పోరాటం చేయి, ఇష్యూ బేస్డ్ కొట్లాడు. అట్లా చేయవు, ఒక కన్సిస్టెన్సీ ఉండదు. నీకు ఎవరు చిల్లర ఎక్కువ ఇస్తా అంటే ఆయన పాట పాడతావు. ఎంతవరకు కరెక్టు? అల్లదల్లా
కాంగ్రెసే కదరా దళితులకి ఇవాళ ఈ మాత్రం అన్న చేసింది. గుడిసె పక్కా ఇల్లు లేకుండా ఊరవతల గుడిసెలు ఉండమని చెప్పిన చెత్త నా కొడుకు ఎవడు? ఆ గుడిసెలను కాలబెట్టిన చెత్త నా కొడుకులు ఎవరు? ఇలా వాళ్ళకి సంఖ నాకుతుంది, వాళ్ళ కాలు మొక్కుతుంది, వాళ్ళ హగ్గులు ఇస్తుంది ఎవడు? చెప్పండి. కారం చేడు సంఘటన ఎవడు చేసిండు? ఊ అంటే గుడిసెలు కాలబెట్టింది ఎవడు? ఈ గుడిసెలు కాలబెడుతున్నారు, వీళ్ళకి కూడా అందరి లెక్క బతికే హక్కు ఉందని చెప్పి గుడిసెలు తీసేసి పక్కా ఇల్లు కట్టించింది ఎవరు? పక్కా ఇల్లు కట్టించిన కాలబెడతలేరు కదరా. ఎస్సీ ఎస్సీలు కులం పేరు మీద దూషించవద్దు అని చెప్పి అట్రాసిటీ చట్టం తెచ్చిన పార్టీ ఏది? అంటరానితనం పెట్టి ఊరికి దూరంగా పెట్టింది ఎవరు? ఈ వాడలు ఈ కులపోలే ఉండాలి, ఆ వాడలు ఆ కులపోడే ఉండాలి, ఈ కులపోడు ఇదే వృత్తి చేసుకొని బతకాలని పెట్టినోడోడు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది అంబేద్కర్ గారు కానీ, ఆ కాంగ్రెస్ పార్టీ కానీ, వీళ్ళే కదరా. ఇవాళ నువ్వు ఇవాళ ఎవడైతే ఇవాళ నువ్వు సపోర్ట్ చేస్తున్న బ్రాహ్మణ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్షుడు ఏడురా? మందకృష్ణ గారిని ఏమని చేస్తాడా వాడు? రాక ఒక్క దళితుడు బంగారు లక్ష్మణ్ అయితే ₹1,00,000 తెహల్కా అని చెప్పి ఏది మొత్తం అది వీడియో తీసి ఇరికిచ్చారు. ఎందుకు ఇరికిచ్చారు? బాపనోడు బీజేపీ అది బ్రాహ్మణ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే వాని కింద ఈ బాపనోళ్ళు పనిచేయరు. నీడం దాకడానికి ఇష్టపడని వాళ్ళకి పోయి నువ్వు వానికి ఓటేయమని చెప్తే ఎట్లరా మందకృష్ణ? నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావురా అని అడగొద్దారా? నేను అడిగితే నాకు రెస్ట్ ఇన్ పీస్ పెడతావురా బోసుడికే? కూర్చుండి ఆలోచించుకో. నువ్వు ఏ దేవుని నమ్ముతావో, ఏ సిద్ధాంతం నమ్ముతావో, ఏం నమ్ముతావో కూర్చుండి ఆలోచించుకో. అంతరాత్మ ఆలోచించుకో. రాజుపోవడం అనేటువంటి చెప్తుంది తప్ప రైటా అని నీకు ఆలోచించుకో. నీకు కూడా ఉంటుంది కదా ఒక కాన్షియస్నెస్, ఆత్మనో ఏదో ఒకటి ఉంటుంది కదా లోపల. దానికైతే ద్రోహం చేసుకోలేదు కదా. నాకు మోసం చేస్తావు, ఇంకోరికి మోసం చేస్తావు, కానీ నీ అంతరాత్మకు కూడా మోసం చేసుకుంటే నువ్వు ఇక బతికినా సచ్చినా ఒకటే. నువ్వు జీవోత్సవంలోకి బతుకుతున్నావు, అంతరాత్మకు కూడా మోసం చేసుకోలేం కదా. రైట్? అప్పుడు ఇక తిన్నది అరగదు నీకు. కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది మనుషులకి. నో, దట్ ఇస్ నాట్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏం చేసుకో. అందరు చచ్చిపోతున్నారు. మన తాత చచ్చిపోయాడు, మన ముత్తాత చచ్చిపోయాడు, నేను కూడా ఒక రోజు చచ్చిపోతా అన్నప్పుడు ఏమి తీసుకోవరా అన్నప్పుడు ఇక దేని గురించి ఆరాటం రా? ఈ సంపద అందరిది అన్నప్పుడు అందరం కలిసి పంచుకుందాం. నీళ్లుంటే అందరం కొంచెం తాగుదాం. నువ్వు ఒక్కనే ఏం చేసుకుంటావు? నీకు ఆ పూటకు పట్టేదానికంటే ఎక్కువ తింటే నీకు అజీర్తి అవుతుంది, డాక్టర్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అది ప్రకృతి నియమించిన ధర్మం. అది నువ్వు ఎక్కువ నీళ్ళు తాగుతా, ఎక్కువ అందరిది ఒకటేసారి నేను తింటా అంటే పట్టది, కడుపు బలిపిస్తుంది. అది ప్రకృతి ధర్మము. ఎందుకంటే రాజులు, రాజ్యాలు, కోటలు ఏమైనా రాజు వీకిండు, ఆయన కుటుంబం వీకింది, అది మొత్తం అయ్యాలు మట్టిలో కలిసిపోయినాయి. తవి నాకు వస్తున్నాయి. అదేంది ఆ చరిత్ర, ఈ చరిత్ర, ఆ రాజుది, ఈ రాజు అంటే ఏమర్థం? అన్ని భూమియే, అన్ని భూమిలకే తీసినాయే, అన్ని భూమిలకే వీకేటియే అన్నప్పుడు దేని గురించి? అందరిని బాధ పెట్టి, అందరిని దోసుకొని, అందరికి జాతి ద్రోహం చేసి ఏం సాధిస్తారు ఎవడైనా సరే? కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. ఆమె జేపీ లతా మాదిగ అని పెట్టుకుంది. ఏం అన్యాయం చేసిందే? నీకు ఏమన్నా అన్నా మాదిగ? జేపీ లతా మాదిగ అంటే ఆమె ఆడోడు పెట్టిండు అంటే ఎక్కడికి పోతుర్రా మీరు? ఊరికి దూరంగా పెట్టింది వాడే, ఏది అంటరానితనం పెట్టింది వాడే, నువ్వు డప్పు కొట్టుకొని బతుకురా అని చెప్పింది వాడే, నువ్వు చెప్పులు కుట్టుకొని బతుకురా అని చెప్పింది వాడే, చచ్చిపోయిన జంతువుని చంపుకొని తినరా అని చెప్పింది వాడే, బట్టలు లేకుండా వాడిని చిన్న షెడ్డి మీదనో లేకపోతే అది కూడా లేకుండా మూతికి ముడ్డికి చీపురు కట్టింది వాడే, రథం గుంజిపిచ్చేది వాడే, శవాలను మోపించేది వాడే. మళ్ళీ వానికి నువ్వు ఓటేరా అని చెప్తే అర్థమైంది అంటే ఇవన్నీ చేపిమని చెప్తున్నట్టే కదా వీడు. మరి నువ్వు మాదిగ దానికి లీడర్ ఎట్లయినావురా? మాదిగ జాతికి ద్రోహం చేస్తున్నావు. మళ్ళీ నీకు సిగ్గురికరం లేకుండా ఇక ఆయనకు వచ్చిన చిల్లర ఈ జేపీ మాదిగ లతా మాదిగకి ఇంకో మాదిగకి ఇస్తారేమో, ఈ చిల్లర పాడుకోను వాని పాట పాడుతున్నారు. నాకు ₹1 ఇమ్మన్నా మాదిగ? ఈ మందకృష్ణ మాదిగానికి ఇచ్చిన పైసలు నాకేమన్నా ఇమ్మన్నా? వాస్తవాలు చెప్తున్నాం. ఇప్పుడు రఘు జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయనకు 30 లక్షలు ఇచ్చిండట వాడు కేఏ పాల్గాడు. ఎందుకు ఇస్తున్నాడు? వాడు కేఏ పాల్గాడు కాంగ్రెస్ ఎందుకు తిడుతున్నాడు? ఎందుకంటే వాడికి విదేశంలో వచ్చిన ఫండ్స్ అన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అది ఫ్రీజ్ చేసింది. వాటిని ఇప్పుడు అమిత్ షా దోస్తీ చేసి వీడు ఇడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆడు బీజేపీ అందరికి పైసలు వంచుతా ఉన్నాడు. పైసలు వంచి ఇక్కడ తెలంగాణలో రావాలని ట్రై చేస్తుండు. ఎక్కడ పైసలు ఉంటే అక్కడ వచ్చిండు అనుకో, అక్కడ మొత్తం పొతం పట్టేస్తాడు. దక్షిణాదిలో ఎక్కువ పైసలు సంపద ఉంది కాబట్టి దక్షిణాదిలో దోసుకుంటుండు, ఉత్తరాదిలో దోసుకోబోతున్నాడు.
ఇట్లా అందరు దొంగలు తయారైనరా? వాళ్ళ గురించి చెప్తున్నాం ప్రజలకి. వాస్తవాలు చెప్పొద్దా? కాదు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మనవి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి. వాడు వచ్చి ఏడాదిన్నర అయింది, అలా 4 నెలలు ఎన్నికలే వీకినాయి, 2 నెలలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీకింది, ఒక ఏడాది పరిపాలించండి, ఏడాదిలో వాడు ఎన్ని చేయాలనో అని చేస్తున్నాడు, అయినా ప్రశ్నించండి, ఎవడొద్దు అంటలేడు. అట్లనే వాడు 11 ఏళ్ళు పరిపాలిస్తుంది కదా, వాడిని కూడా ప్రశ్నించాలి కదా. వాడు దోపిడీ చేసుకుంటాడు, దోపిడీ చేసుకున్న దృష్టి మరల్చడానికి హిందువులను చంపేది వాడే, ముస్లింలు ప్రచారం చేసేది వాడే. హిందూ ముస్లింల గురించి కాదు కదా మనం పెట్టుకున్నది, మనం వచ్చింది ఎన్నికల కోసం. మన రాజ్యాంగ పూజ మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో నేను పాటించి అందరు యోగక్షేమాలు చూస్తా అన్నాడు అని చెప్పి ప్రమాణం చేసిండు కదా వాడు. భారతదేశంలో ముస్లింలకు కూడా వాడు ప్రధాని కదా, భారతదేశంలో క్రిస్టియన్లకు కూడా వాడు ప్రధాని కదా, భారతదేశంలో క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా ట్యాక్సులు కడుతారు కదా, వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సింది కూడా వాడే కదా. కానీ వాడు వణి చేస్తలేడు, హిందువులకు చేస్తలేడు, ముస్లింలకు చేస్తలేడు, క్రిస్టియన్లు చేస్తలేడు, అది వేరే ముచ్చట. వాడు బ్రాహ్మణుడు దోసుకుంటున్నాడు, దోసుకొని ఆ దోషిన దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నాడు. మతం చుట్టూ, కులం చుట్టూ, దేని చుట్టూ తిప్పుతా ఉన్నాడు. ఎట్లా కలుస్తుంది అట్లా? కలవదు అట్లా. నీ ఎడ్డినా కొడుకులున్నా ఉత్తర భారతదేశంలో కలుస్తావు కానీ దక్షిణ భారతదేశంలో కలవదు. అందుకే నువ్వు రాలేకపోతున్నావు, రావు కూడా. నువ్వు రఘు జర్నలిస్ట్ లాంటి 100 మందిని కొనుక్కో, ఆర్ కృష్ణ లాంటి 100 మందిని కొనుక్కో, మందకృష్ణ గారి లాంటి 1000 మందిని కొనుక్కో, నువ్వు దక్షిణాదిలో రావు. ఎందుకంటే ఇక్కడ ప్రజల విప్లవ భావజాలం ఉంది, ఇక్కడ ప్రజల యొక్క కాన్షియస్నెస్ ఉన్నది, లెఫ్ట్ ఐడియాలజీ ఉంది, ఉద్యమాల గడ్డ ఉన్నది. వీళ్ళని మోసం చేయలేవు. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిందే. 5-10 రూపాయలు తిను బిచ్చం వేసినాం అనుకుంటాం కానీ మిగిలిన 70-80 రూపాయలు నువ్వు ఏం చేసినావు లెక్క చెప్పాల్సిందే. ఎవడొచ్చినా సరే, ఆడ ఏ పార్టీ అయినా సరే. కేసీఆర్ గారు అద్దెకు మించి తిన్నాడు, వీళ్ళు ఎడ్డోళ్ళు నేను లవంగం వేసుకొని ఇంత మందు తాగి ఏది చెప్తుంది ఇంటర్వా అనుకున్నాడు. ఇలా అదే కేసీఆర్ ఏమంటున్నాడు, ఫామ్ హౌస్ లో అన్నాడు, ఏమంటున్నాడు, ఇక్కడ వీళ్ళు మోసం చేయలే, మస్తు హుషారు ఉన్నారా అంటున్నాడు. స్మార్ట్ ఫోన్ లేనప్పుడే గంత హుషారు ఉంటే ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఇంకెంత హుషారు ఉంటాం రా? ఎట్లా మోసం చేస్తారు? చేయలేడు. కాబట్టి మీకు గోరి కట్టుడే. ఏడొస్తాడు కాదురా. అరే మందకృష్ణ, నువ్వు అంతా హక్కులు ఇచ్చినావు కదరా, మళ్ళీ బాపనోని ఎందుకు చేసిండ్రా? రామచంద్రరావు అనే బాపనోని ఎందుకు చేసిండ్రా బీజేపీ అధ్యక్షుడు? నిన్ను ఏమనకపోయినావురా? నువ్వు కాళ్ళు మొక్కుతా, నీ బూట్లు నాకుతా, వాడు బండి సంజయ్ గారు బూట్లు ఇలా ఎత్తితే వాడిని అధ్యక్షుడు చేసిండు. నువ్వు కూడా బూట్లు నాకు, బూట్లు ఎత్తు, నీకు కూడా ఏమని అడుగు. మళ్ళీ బాపనోడు ఎందుకైనా? తెలంగాణలో గెలిస్తేనేమో బాపనోని యొక్క ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, రాజస్థాన్ లో గెలిచిండు, ఆడ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఆడ బాపనోని చేసిండు, అస్సాంలో గెలిస్తే బీసీని చేస్తా అన్నాడు, మళ్ళీ ఆడ బాపనోని చేసిండు. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చేసాము బీసీని చేస్తా అన్నాడు. నిన్ను ఏమని మళ్ళీ ఇవాళ బాపనోని చేసాడు. నిన్ను ఏమని మందకృష్ణగా నిన్ను ఏమన్నా చూద్దాం. సిగ్గుశరం లేని చెత్త నా కొడక. వాళ్ళు ఎంత నీచానికి దిగజారుతున్న మిత్రులారా చూడండి. వాడిగో నిన్న రాత్రి వాడు పోస్ట్ పెడతాడు నా మీద. ఈయన పేరు సురేష్ కుమార్ అంటే ఈయన పేరు. ఏం సురేష్ కుమార్ ఈయన పేరు? సురేష్ నకిరి కంటి అంట పెట్టిండా. ఎవరు పెట్టిండు? నా ఫోటో పెట్టి, నా ప్రొఫైల్లో ఉన్న ఫోటో పెట్టి, నిన్న రాత్రి అమెరికాలో జరిగిన ఒక యాక్సిడెంట్ లో భారత్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ బోడరాజు సాలెగాడు అంట మృతి చెందినట్లు సమాచారం. వాడి దిక్కుమాలిన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ. ఇదారా మీ అమ్మ నేర్పింది? చెత్త లంజ కొడుకులారా. అంటే కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. నువ్వు కోరుకుంటే సావం రా. అట్లా మేము కూడా 100 కోరుకుంటాం, కానీ పద్ధతి కాదు. మా అమ్మ అట్లా సంస్కారం నేర్పలే, నా భరతమాత అట్లా సంస్కారం నేర్పలే. 20 ఏళ్ళు అమెరికాలో ఉన్నా నాకు ఆ సంస్కారం రాలే. లేకపోతే 20 ఏళ్ళు అయినాక నాకెందుకు అందరు అమెరికాలో ఎట్లా సెటిల్ అయ్యారో అట్లా ఉండొచ్చు కదా. నేనెందుకు నా టైం కేటాయించి నేనెందుకు నెత్తినోరు పట్టుకుంటా? ఏమొచ్చింది? 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, 2015 నుంచి చెప్తున్నా. నాకేం పర్సనల్గా ఏం లాభం అయింది? నీ ఇబ్బందులే పడ్డా అన్ని రకాలుగా, నా టైం అయినా, ఆర్థికంగా అయినా, ఇంకోటైనా కానీ నాకేమొచ్చింది? కేవలం నా మాతృదేశం మీద ఉన్న ప్రేమనే కదరా. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది పోయి గాడిది కొడక అంటే మీ స్వార్థం కోసం ఎవ్వడు. ఇంకో దరిద్రం ఏది? దూరం ఉన్నానే అరే బెదిరించుడు. నువ్వు ఆడున్నావు ఈడున్నావు, ఈడికి రారా నీ సంగతి చెప్తాం. మనం ఆడున్నాడు వాళ్ళని ప్రశ్నించిండు అనుకో, తెలంగాణ శ్యామ ఇంకోరు ప్రశ్నించారు అనుకో, అన్నేమంటారు? నువ్వు కమ్మి, నువ్వు కాంగి, నువ్వు దేశద్రోహి, నువ్వు గొర్రె బిడ్డవు, నువ్వు జిహాదివి, నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు అమెరికాకు పో, నువ్వు ఇంకో దేశం పో అని అంటారు. ఆడుంటే ప్రశ్నిస్తేనేమో వాడిని వెళ్ళిపోమంటారు, దూరం ఉన్నవాడిని ప్రశ్నిస్తేనే ఈడికి రా అంటారు. అంటే మీ బతికేంది? ఎవ్వడు ప్రశ్నించవద్దు. చీరి చింత గడతాం బోసడికే కాదు. మీ దోపిడీ, మీ అన్యాయము, వివక్షని మేము మొత్తం రెస్ట్ ఆఫ్ ద భారతదేశం కూడా తెలియజేస్తాం. ఇన్ని రోజులు తెలుగులో చెప్పినాం కదా, ఇక నుంచి హిందీలో, ఇంగ్లీష్లో కూడా చెప్తాము. మొత్తం మీ నార్త్ ఇండియాలో కూడా లేకుండా చేస్తాం. అర్థమైందా?
చెత్త నాకుడు. నువ్వు ప్రజలు ఓటేస్తే గెలుస్తలేదు. మీరు ఈవీఎంలలో మోసం చేసి అది గెలుపన్నారు, దాన్ని అది మోసమే అంటారు. చెత్త నా కొడుకులారా, ఆలోచించండి. వీడి పేరు సురేష్ నకిరికంటి అంట. దానికి ఈ జేపీ లత మాదిగ అనటమే ఏదో వీళ్ళందరూ దొంగ ముండ కొడుకులు. మందకృష్ణ గారి వాడు దోసుకున్న వాళ్ళకి చిల్లర ఇస్తారేమి ముండ కొడుకులకి. అర్థమైందా? చూడు, ఇది మీ అమ్మ నేర్పిన సంస్కారం అరా బోసుడికే. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా, వెరీ అన్ఫార్చునేట్. ఓకే, ఆడు సురేష్ నకిరికంటి అంట. ఇదా సంస్కారం? ఇది నేర్పినారా జేపీ లత మాదిగ? అయ్యో పాపం ఎప్పుడు పోయాడంట? ఎప్పుడు పోతాడేముండా? ఎందుకు పోతాడేముండా? పోతే వీక్తారు, అందరు వీక్తారు. మందకృష్ణ గారు కూడా వీక్తాడు. నువ్వు చెప్తే వాడు కదా, నువ్వు చెప్తే ఎండ కొడతలేదు, నువ్వు చెప్తే వాన కొడతలేదు కదా. కాదు జేపీ లత ముండా, నువ్వు పోయావు, నీకు గ్యారంటీ ఏందే? పోయేటప్పుడు ఎవడైనా పోతాడు, అది వేరే ముచ్చట. కానీ ఎందుకు అబద్ధాలు, ఎందుకు ఈ ఫేకు పిచ్చిలంబడి కొడుకులు? కరెక్ట్ కాదు కదా. మేలుకో మాదిగ సమాజం అని పెట్టుకున్నాడు. మేలుకో లుచ్చలంబడి కొడుకులు, మాదిగ జాతి ద్రోహం చేసే లంబడి కొడుకులు కాదురా. ఇప్పుడు కాంగ్రెస్ లా మాదిగ అయినటువంటి ఆయనకి ఇయ్యలేదురా. కిలారపు దామోదర్ రాజనరసింహ మంత్రి చేసిర్రు, గతంలో ఉప ముఖ్యమంత్రి చేసిర్రు. ఇవాళ బైన్లా మాదిగ సామాజిక వర్గానికి కడియం శ్రీహరి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేల్, ఎంతమందికి ఇవ్వలేదురా? మీ బీజేపీ ఏమిచ్చిండు? ఎవరికి ఇచ్చిండు చెప్పురా? పిచ్చి లంబడి కొడుకులు, మీ చిల్లర కోసం జాతి ద్రోహం చేసే లంబడి కొడుకులు. మీకు మాట్లాడే హక్కు నాది, వేస్తున్నా కొడుకులు. నువ్వు ఏ అట్రాసిటీ చట్టం అంటున్నావు? అట్రాసిటీ చట్టం తెచ్చిందే కాంగ్రెస్ రా. అది లేకుండా ఎత్తేయాలని ప్రయత్నం చేస్తుందే ఈ బ్రాహ్మణ పార్టీ రా. లంబడి కొడుక, గుర్తుపెట్టుకోరా మందకృష్ణ, చెత్త పాడుకోవు. అర్థమైందా? ఇందిరమ్మ ఇల్లు కట్టించిందే కాంగ్రెస్ పార్టీ రా, చెత్త లంబడి కొడుక, గుర్తుపెట్టుకో. షీరి సింతగడ్ మాదిగోలే షీరి సింతకు కడతారు, నిన్ను డప్పు కొట్టుకుంటే తీసుకోవద్దని నీ శవాన్ని. ఫేక్ లంచ కొడుక, జాతి ద్రోహం చేస్తావురా. వీడు అవడం రాశాడు. నిజమా? కత్తి మహేష్ గారు పిలిస్తే వెళ్ళారు కావచ్చు. అరే లంచ కొడుక, కత్తి మహేష్ చంపింది ఓడరా, ఆ బాబా లంచ కొడుకే. అది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసిన నెల్లూరు దగ్గర పక్క కూర్చున్నవానికి ఏం కాకుండా ఇంకొకరికి ఎందుకైతుంది మరి కత్తి మహేష్ కి? రాముని ఏమో అన్నాడని చంపేసిండు. రాముని ఏమన్నాడు? వాస్తవమే మాట్లాడు. పెళ్ళాన్ని అడిలో వదిలేసి వచ్చిండని చెప్పిండు. ఎవడో సాకలేనేమన్నా అంటే ఎందుకు వదిలేసినవరా అని అడిగిండు. అంటే భార్యను అనుమానించిండని అన్నాడు. తప్పేమన్నాడు? లేకపోతే శంభుకుని బాపనోడు చంపురా అంటే పోయి చంపిండు. వీడు ఏం పాపం చేసిండు శంభుకుడు? వాడు బీసీ, ఏం పాపం చేసిండు అంటే వాడు తపస్సు చేసిండు అంట. ఏది కర్ణుడు ఎందుకు కావద్దురా అంటే వాడు రథం నడుపుతాడంట. ఎవడరా చెప్పింది? నీ అమ్మ కడుపులోకి నువ్వెట్లు వచ్చినావు? మీ అమ్మ నాయన చేసుకుంటే మేము కూడా అట్లే వచ్చినాం కదరా పోసుడికే. నీకు ఇచ్చిన నొప్పి అవుతుంది, మాకు ఇచ్చిన నొప్పి అవుతుంది. నీ మీద ఎండ కొడుతుంది, మా మీద ఎండ కొడుతుంది. మా మీద ఎందుకు రా వివక్ష? నువ్వు చేసేటి మేమెందుకు చేయలేమురా? మేము చేసేటి నువ్వెందుకు చేయవురా? అందుకే అంటున్నా, ఈ బ్రాహ్మణ్ నా కొడుకులకి ఒక్కరికి కూడా ఒకడు బట్టలు ఉతుకోవద్దు, వానికి గడ్డం గీకొద్దు, వానికి ఏ సేవ చేయొద్దు. వాడిని వెలేయాలి, చక్కగా అవుతాడు. అప్పుడు తెలుస్తుంది వానికి నొప్పి. లేకపోతే ఈ వర్ణ వ్యవస్థ కుల వృత్తులు మానేసిన రోజే ఏది వివక్ష పోతుంది, అంతవరకు దాకా పోదు. గుర్తుపెట్టుకోండి. కుల వృత్తి చేస్తున్నావంటే వాని వర్ణ వ్యవస్థని, వాని మనువాద వ్యవస్థని, ఈ అంచెల వ్యవస్థని, వాడి గొప్పోడు నువ్వు కిందోడని నువ్వు అంగీకరిస్తున్నట్లు లెక్క. ఏ బ్రాహ్మణి కాలు మొక్కొద్దు. ప్రతి గుళ్ళో అందరు పూజారులు కావాలి. అది ఆ ఆర్య మంత్రాలు తీసి ఆ సంస్కృత మంత్రాలు తీసేసి మన భాషలో చెప్పుకోవాలి. మనకి ఏదనిపిస్తుంది అది కూడా ఈ శూద్ర దేవతలే చెప్పాలి. సమ్మక్క, సారలమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ ఇవే చెప్పాలి. ఆర్యని ఎక్కడ చెప్పొద్దు. వాడు మన ఎల్లమ్మని దేవతగా అంగీకరించాడు. దొంగల్ మంచి చెప్తే పడినాడు వాడు. ఇంకా చూడు, మీరు ఇక్కడ మాట్లాడిన మాటలకు కత్తి మహేష్ అన్న వీడు డాష్ లో గూటం తప్పనిసరి పెడతాడులే. ఏం మాటలరా? సంస్కారం లేదురా. అమ్మకే పుట్టిరు కదరా. బ్రదర్ అంటే డాక్టర్ ఎంఎస్ రాయ్, రాజు కూడా 120 బతుకుతాడు, లవ్ యూ రాజ్ అంట. ఈ జేపీ లత మాదిగ నువ్వు కూడా, ఆయన కూడా తిడుతుంది దొంగముండది. ఏమన్యాయం చేసినే జేపీ లత మాదిగ? ఏమన్యాయం చేసినే? నేమన్నా అంటున్నానే? మందకృష్ణ గారికి ఇచ్చిన చిల్లర నాకేమో నీమంటున్నా? నువ్వు ఒక పోరాట సమితి పెట్టుకొని మాదిగ హక్కుల కోసం పోరాడేటోనివి, నీకు రాజకీయాలు ఎందుకురా? రాజకీయ పార్టీ పెట్టుకో. మరి నువ్వు ఈ పార్టీకి ఆ పార్టీకి ఓటేమని చెప్పడానికి నువ్వు రాజకీయ పార్టీ కాదు కదా.
మాదిగ హక్కుల కోసం పోరాటం చేయి. ఎవడు అధికారులు ఉంటే వానితో చేయి, వాని కోసం వాని దగ్గర కొట్లాడు. రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం అడుగు, కేంద్రం చేయగలిగితే కేంద్రం అడుగు. వీడు ఎప్పుడు అడిగిండు మందకృష్ణ గారు? ఇక కేంద్రం నుంచి రావాల్సిన ఏం అడిగిండు? మా గోదావరిలో నీళ్లు అడిగిండా? మా కేంద్రం నుంచి నిధులు అడిగిండా? మాకు రావాల్సిన కేంద్రం నుంచి ప్రాజెక్టులు అడిగిండా? ఏమడిగిండు? ఇప్పుడు యూరియా కావాలి, వాడు కేంద్రం నుంచి అనుమతి ఇవ్వాలి, మరి వాడు ఇస్తలేడు. వద్దు మీరు ఎక్కువ వాడుకుంటారు అని ఇంకా ఉల్టా మనకే అంటున్నాడు. మరి యూరియా లేకపోతే మనకి యూరియాకి అలవాటైంది, దానికి సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువులు ఈ రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు అది అలవాటు చేయాలంటే టైం పడుతుంది. మరి వాడిని అడుగుపోరా? వాని కాళ్ళు మొక్కుతావో, వాడిని ఏం చేస్తావో, వాని బూట్లు నాకుతావో, అరే మందకృష్ణగా యూరియా తీసుకురాపోరా, ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసుకురాపోరా, ఎవడాపినరా? వాడు బీజేపీ ఎంపీ ఒకటి తెచ్చింది లేదు. బనకచెర్ల అని అలా నీళ్ళు ఎత్తుకోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని ఆపే ప్రయత్నం చేయరా మందకృష్ణగా? ఏం చేసినావురా నువ్వు? తెలంగాణకి ఏం చేసినావు? బీజేపీతో దోస్తీ చేసి ఏం చేసినావు? అంత పోరాటం చేసి ఏం చేసినావు? వాడిని అడగవారా? వాడి కేంద్రం మనది కాదురా. వాడు జిఎస్టీ కడతలేమా? వానికి పెట్రోల్, వానికి ఎక్సైజ్ సుంకం కడతలేమా? ఐటీ వాడు వస్తలేడా? ఈడీ వాడు పంపిస్తలేడా? మరి వాడు ఇక్కడ ఉన్న సంపద అంతా ఎత్తుకోబోతుంటే మరి ఈ సంపదకు లెక్క అడుగుతున్నావా? ఈ సంపద ఏం చేస్తున్నాను అడుగుతున్నావా? మనకు రావాలని కొట్లాడుతున్నావా? ఏం చేస్తున్నావురా మందకృష్ణగా, ఆర్ కృష్ణయ్యగా, ఇంకోనిగా? మీరు ఈ కులం పేరు మీద ఈ కులం వల్ల ఓట్లు వేయించి వానికి ఓట్లు వేయించి వాడు దోసుకున్న దానికెళ్ళి నీకు వాటాలు అడుక్కుంటున్నావు తప్ప నువ్వేం చేసినావు? జాతి కోసం ఏం చేసినావు? చెప్పు తీసుకొని కొడతారు ఈ లంజ కొడుకులని. అర్థమైంది? ఆ కులపోలే కొడతారు, పక్క కులపోడు అవసరం లే. చెత్త నా కొడుకులు. జాతిని మోసం చేసిన వాడి జన్మదినం అదే జరుపుకోవడం దురదృష్టకరం. వర్గీకరణ అవ్వాలంటే రెండే మార్గాలు. అంబేద్కర్ గారు ఇట్లా చేయలేదురా, బాబు జగజీవన్ రామ్ గారు ఇట్లా చేయలేదురా. మందకృష్ణగా నువ్వు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలేసే అర్హత లేదు ఈ లంజ కొడుక్కి. బరాబర్ తిడతారు. కడుపు కాలితే నీతులు వస్తాయరా? బూతులే వస్తాయి. బతుకున్నవాడిని చంపినట్టు పోస్టులు పెడితే తిట్టర్రా? బరాబర్ తిడతారు. జాతిని మోసం చేసిన వాడు. వర్గీకరణ అవ్వాలంటే రెండే మార్గాలు. పార్లమెంట్ లో చట్టం చేయాలి, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి గెలవాలి. పార్లమెంట్ లో చట్టం చేయలేదు, సుప్రీంకోర్టు కేసు వేయలేదు, పంజాబ్ వాడు వేసిన కోర్టులో ఇంప్లీడ్ అవ్వలేదు. అసలు వర్గీకరణ సంబంధం లేని పార్టీ దేశంలో కులం తయారు చేసిన వేల సంవత్సరాలుగా జాతిని అంటరాని వారిని చేసి ఊరి బయట గెంటేసిన ఈ దొంగ నా కొడుకులకి వారికి ఓటేయమని చెప్తాడు ఈ లంజ కొడుకు. అమ్మ గుట్టలేదురా? మాదిగలను శాశ్వత బానిసలుగా చేయడానికి కుట్రదారికి జన్మదిన జరపడం ఇది ఈ మందకృష్ణ గాడు. దానికి ఈ జేపీ లత మాదిగ, ఈ సురేష్, ఇంకో నకిరికంటి, ఈ లంజ కొడుకులందరూ ఇష్టం ఉన్నట్టు పోస్ట్ పెట్టుకోరా? ఏమైతుందిరా? ఇప్పుడు చూస్తారు కదా జనాలు, అరే ఫేక్ పోస్ట్ పెట్టినామని నీ నోటనే ఉంచుతారు. అర్థమైందారా? పిచ్చి లంజ కొడుకులు. ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. ఓకే, అట్లనే ఇక చెత్త లంజ కొడుకులు అందరు ఏం లేదు. ఒకటే మీరు గమనించండి, చిల్లర తప్ప ఏం లేదు. ప్రతి ఒక్కడు పైసలు తీసుకుంటున్నాడు. ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే ఆయన పాట పాడుతున్నారు. దరిద్రం ఉండ కొడుకులు తయారయ్యారు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి అమెరికా అట్లయింది, చైనా ఇట్లయింది, ఇంకో దేశం అట్లయింది. ఎందుకైంది? అక్కడ ప్రజలు చిల్లర కమ్ముడు పోతలేరు, అక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నారు. ఏదైనా మార్పు కావాలని వాళ్ళు కొట్లాడి పోరాటం చేసి మార్పు సాధించుకుంటున్నారు. నీ ఇంటికి ఉండాలి ఇండియాలు అంటారు. మరి చెత్త వేయకరా? చెత్త అన్నీ వేస్తావు, ఏం కాదంటావు, ఎడబడతాడు, ఉచ్చవస్తావు. మళ్ళీ వచ్చేసి నాకు ప్రభుత్వం ఏం చేస్తలేదు. నువ్వు చెత్త వేస్తే వాడు రోజు ఉడుచుకుంటావు వాళ్ళ. నువ్వు చెత్త వేయకపోతే వాడికి జీతం ఇయ్యం కదా, ఆ పైసలు కూడా మనం ఏదైనా అభివృద్ధి చేసుకుంటాం కదా. నిర్దేశించిన నీ ఇంటికి తీసుకొని ప్యాకెట్ పెట్టుకొని ఇంటికాడ వేసుకో. ఎందుకు వేస్తావు? ఎడబడతాడా? తెల్లారి వర్షం పడితే మళ్ళీ చెర్రలకు వచ్చే, నదులకు వచ్చే, సముద్రాలకు వచ్చి ఆడ చేపలు చచ్చిపోయాయి, ఇంకో తాబేలు చచ్చిపోయాయి, ఇంకోటి చచ్చిపోయాయి. ఎందుకు వేయాలి? లేకపోతే ఆ చెత్త అంతా నాలాలకు పోయి ఆ నాలాలు బంద్ అయిపోయి ఇండ్లకి నీళ్లు రావట్టే. 3 రోజులు నీళ్ళు వచ్చి బయటకు పోకుండా అయిపోయి ఆ యొక్క మళ్ళీ హెలికాప్టర్లకి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లు వేయాలి. లేకపోతే ఏమైతే రోడ్డు మీదకి చెత్త? కామన్ సెన్స్ అనే. మరి ఇదే చెత్త నా కొడుకులు దుబాయ్ పోతేనో అమెరికా పోతేనో మళ్ళీ చెత్త లోపల దాచిపెట్టుకొని కార్లను ఇంకా ప్యాకెట్లను దాచిపెట్టుకొని ఆడ చెత్త డబ్బులు ఎత్తారు. మరి మన దేశంలోకి వస్తే అంటే వేరే దేశం మీద ఉన్న ప్రేమ మన దేశం మీద లేదా? ఎందుకేయాలి చెత్త? ఏడబడతాడా? దాచిపెట్టుకుంటే ఏమైంది? ఇంటికి పోయినాక వేసుకుంటే ఏమైంది? లేకపోతే ఆడ డబ్బలు పెడితే డబ్బలు వేస్తే ఏమైంది? మార్పు కావాలంటే ఎడకెళ్ళి వస్తుంది. కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. ఆలోచించండి మిత్రులారా దయచేసి. మీ కామెంట్ చదువు. రవి కొమ్ము, ఒరే ఈడియట్,
నీ చిల్లర మాటలు డాష్ దమ్ముంటే ఇండియా ఇప్పుడే చెప్పిర్రా ఇండియా మాట్లాడు తెరచాటును గుంట నాకు ఏడ తెరచాట ఏడ తెర ఉంది ఏడ చాటు ఉంది కాదు. టెక్నాలజీ వచ్చినాక ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఇలా మోడీ అనే లుచ్చనా కొడుకు అమెరికాలోని ఒక రాష్ట్రమైన టెక్సాస్ లో అక్కడ మధ్య టెక్సాస్ లో ఉన్నటువంటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో అయినటువంటి వాటిలలో ఏది వరదలు వచ్చి 90 మంది 100 మంది చచ్చిపోతే వాడు ట్వీట్ చేసిండు. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వస్తే వాడు ట్వీట్ చేస్తలేడు. మరి అమెరికాలో ఎక్కడో ఏదో దేశంలో ఎవడో చచ్చిపోతే నీకెందుకురా మోడీగా? నువ్వు భారతదేశ ప్రధాని కదా, ఇన్ని దేశాలు ఎందుకు తిరిగినవరా? ఏం అవసరం రా? ఏ దేశంతో డీల్ చేసుకొచ్చినవరా? అంటే వాడు భారతదేశంలో కూర్చుండి అమెరికా పార్లమెంట్ మీద సెనేట్ మీద దాడి చేస్తే వాడు ట్వీట్ చేస్తాడు. అమెరికాలో ఎక్కడో జరిగితే ట్వీట్ చేస్తాడు. అమెరికాలో వచ్చేసి ఈడ హ్యూస్టన్ లో మీటింగ్ పెట్టి ట్రంప్ ఓటేయమని చెప్తాడు. ఇన్ని దేశాలు తిరుగుతాడు, ప్రపంచ దేశాలు. కానీ వేరే దేశంలో ఉన్న భారతీయులు భారతదేశం గురించి మాట్లాడొద్దు. చెప్పు తీసుకొని కొడతా రవి కొమ్ము లంజ కొడక. ఎవడైనా మాట్లాడొచ్చు, అర్థమైందా? ఆ ఐక్యరాజ్య సమితి ఎందుకున్నది? యునైటెడ్ నేషన్స్ ఎందుకున్నదిరా? నువ్వు అన్ని దేశాలు ఉన్నాయి అలా ప్రపంచంలో. ఎక్కడ ఏం జరిగినా ఎవడైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు CNN లో చూపెడతారు, ఎక్కడో ఆఫ్రికాలో అయింది, నీకెందుకురా? అల్ జజీరా ఛానల్లో చూపెడతారు. ఓకే, అంటే ఇప్పుడు ఇండియా ఛానల్ చూపెట్టి ఇండియా ఛానల్ అమెరికాలో చూడొద్దని చెప్తుండే ఇలా కొడుకు. ఐ డోంట్ గెట్ ఇట్. ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఎవడైనా ఎక్కడైనా చూడొచ్చు, తెలుసుకోవచ్చు, మన అభిప్రాయం చెప్పొచ్చు. సాటింగ్ గురించి మాట్లాడుతున్నావు అంటే అరే లంచ కొడుక రవి కొమ్ము, నువ్వు చెప్తే అమెరికాకు రాలే కదరా, రైట్? నా చదువు అయిపోయినాక ఓయూలో బయోమెడికల్ ఇంజనీరింగ్ 2000 సంవత్సరంలో అయిపోయినాక 2001 సంవత్సరంలో నేను మాస్టర్ చేయడానికి వచ్చిన. నువ్వు చెప్తే రాలే కదా, నువ్వు చెప్తే రాను కదా. నాకు బరువులు బాధ్యతలు నా ఇష్టం కదరా. ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ కదా. నీకు చెప్తలేను కదా నువ్వు ఏ దేశం పోవాలి, ఏడికి వండాలి, ఎప్పుడు తినాలి, ఏడ వండాలి, నీ పిల్లలతో ఎప్పుడు కలవాలి, నేను చెప్తలేను కదా. యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ కదా, రైట్? నేను మాట్లాడింది తప్ప రైట్ అది చెప్పు లంచ కొడుక. వేరే దేశం ఉందనేమో ఆడికి రమ్మంటారు, ఈ భారతదేశంలోనే మాట్లాడటనేమో వేరే దేశం పోమంటారు. అంటే మీరు అమ్మకు పుట్టిర్రా, అన్నమే తింటారా? ఎందుకు పుట్టిర్రు? కాదు, భారతదేశంలో ఏమంటారు? వాడు ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు, కాంగీలు అంటారు. వాడు న్యాయం కోసం పోరాటం చేస్తే ఆపరేషన్ కగార్ అని చంపేస్తారు, అడకున్న ఖనిజాలు ఎత్తుకోవాలని. అంటే మీరు ఎందుకు పుట్టిర్రా? మీరు భరతమాత అంటావు కదా, భారత్ మాతకి చేయండి. ఆ భరతమాత తూ అని ఉంచుతుంది మీ ప్రవర్తనకి. మందకృష్ణ గారిని నేను ఒక్క చిల్లర అడుగుతలేను రా. బీజేపీ ఆ యొక్క డప్పు కొట్టుమన్న లంజ కొడుకు ఎందుకు ఓటేయమని చెప్పింది లంజ కొడుకు అని అడుగుతున్నాం అంతే. అంతకు మించి నేను ఏమంటలేను. వాని అక్రమదారులను సక్రమదారులను సంపాదించింది నాకు ఏమని అడుగుతలే మందకృష్ణ గారిని. నేను కొట్టాల్సిన అవసరం లే మందకృష్ణ గారిని, ప్రకృతి సంపాల్సిన అవసరం లే. ఆ మాదిగ సోదరులే తంతరాన్ని. అరే ఊరికి దూరంగా పెట్టింది, అంటరానితనం పెట్టింది, చెప్పులు కుట్టుకోమన్నది, ఏది చచ్చిపోయిన జంతువుని చంపుకొని తినమన్నది లంజ కొడుక. వానికి ఒట్ల ఓటేయమంటారు అని వాళ్ళేది అంటారు. అర్థమైందా? గుర్తుపెట్టుకో రవి కొమ్ము లంజ కొడుక. ఏడ గుంట నెక్క లెక్క ఉంటే అయ్యో భయపడి నేను లైవే రాను, నేను మాట్లాడా పిచ్చి లంజ కొడుక. ఇప్పుడు వాడు తిడతాడనో వాడు చంపుతాడనో భయం ఉన్నోడు వాడు పబ్లిక్ లైఫ్ లోకి రాడరా. ఎవరి పని ఆడి చేసుకుంటాడు, అన్నిటికి తెగించినాడు వస్తాడు. వీక్తే వెనక ఎట్లయినా వీకేదే వెనక ముందు. దానికోసం వాడు భయపడతలేడు. మనం మార్పు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ లంజ కొడుకు సావాలని కోరుకుంటలే నేను. వాని లోపల ఉన్న చిల్లర కమ్ముడు జాతికి ద్రోహం చేసే వాని లక్షణం పోవాలని, వాని బానిస మెంటాలిటీ పోవాలని నేను కోరుకుంటున్నా అంతే. వాని లోపల ఉన్న బానిస మెంటాలిటీ సావాలని కోరుకుంటున్నా తప్ప వాడు సావాలని కోరుకుంటలే నేను. రవి కొమ్ముగా నీకు కూడా వర్తిస్తుంది ఇది. చిల్లర నా కొడుక. మసూద్ ఖాన్ నమస్తే అన్న, నువ్వు 100% కరెక్ట్ చెప్తావు. థ్యాంక్ యూ బ్రదర్ మసూద్ ఖాన్. విజయేందర్ జైబీ సూపర్ రాజు భాయ్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఓకే, మాట్లాడతా మీ తరఫున మాట్లాడతా. ఎవడో ఒక్క దుర్మార్గుని కోసం కాదు. ఇదే మందకృష్ణ గాడు లంబడి కొడుకు ఇలా ఆపరేషన్ కగార్ పేరు మీద ఇంతమంది న్యాయం కోసం పోరాటం చేస్తూ పిల్లని వదిలేసి అడవిలా తమ వండుకుంటా ఎప్పుడు తిండి దొరుకుతుందో ఎప్పుడు ఓడి చంపుతాడో తెలియకుండా అలా పోరాటం చేస్తుంటే అంతమందిని ఊచకోతకు వస్తుంటే ఈ లంజ కొడుకు ఎందుకు మాట్లాడాడు? ఏ పబ్లిక్ ఇష్యూ మీద మందకృష్ణ గారు మాట్లాడాడు? ఎందుకు ఓటేమని చెప్తున్నావు వానికి? దాంట్లో నీకేం వస్తుంది చెప్పు. బరాబర్ చెప్తాం, బరాబర్ వాస్తవాలు చెప్తాం ప్రజలకి. నువ్వు మాదిగ పోరాట సమితి పెట్టుకుంటే మాదిగ హక్కుల కోసం పోరాడు.
ఎవడు మాదిగోడు డబ్బులు కొట్టద్దని ప్రకటించు. వీడే డబ్బు పట్టుకొని రమ్మంటాడు లాంటి కొడుకు. వాడు పిహెచ్డి చదివి మళ్ళీ డబ్బు పెట్టుకో అంటే ఏంది? నువ్వు డబ్బు పట్టుకొని వస్తున్నావు అంటే ఆడు బాబనోడు పెట్టినటువంటి మనువాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నావు అని అర్థం. నువ్వు ఇక ఎల్లకాలం ఎవడు ఎంత చదువుకున్నావు డబ్బు కొట్టుకునే బతకాలని చెప్తున్నావు. సిగ్గుండాలి కదరా. విజయ్ కుమార్ జేపీ ఏమంటున్నాడు, కులమే అహురా అంటే వీడు కులం, అదే వాడిని తిడుతున్నట్టున్నాడు. రాకేష్ జైపీ, వాస్తవాలు తెలుసుకోండి మిత్రులారా. నాకు ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. ఓకే, వాడు ఎవ్వడు నన్ను తిట్టుకున్నా స్వార్థ పరులు మాత్రమే తిడతారు. ఆ బానిసత్వానికి అలవాటు పడ్డోళ్ళు కానీ, ఆ చిల్లరకు ఆశపడ్డోళ్ళు కానీ, ఆ మందకృష్ణ గాడు వాడి దోసుకున్న దాంట్లోకి వీనికి 5 పైసలు ఇస్తే వీడు వాళ్ళ పాట పాడుతురు తప్ప ఈయన కింద మందకృష్ణ గారి కింద ఒక 5% కూడా లేరు మాదిగోళ్ళు. ఓకే, 100 మంది మాదిగోళ్ళు ఉంటే అలా వీని వెనకాల 5 కూడా లేరు. 95 మంది మాదిగోళ్ళు ఎవ్వడిని సపోర్ట్ చేస్తలేరు. వీడు ఒక బహిరంగ సభ పెట్టమని ఎంతమంది వస్తారు చూద్దాం. ఎవడు వస్తలేరు. వీడు ఆ చిల్లర ఇచ్చే స్థాయిలో కూడా లేడు. వాడు వాళ్ళ పని ఇచ్చేటప్పుడు ఎవరు రాడు. అయిపోయింది. వాళ్ళు వెనకటి వచ్చారు కానీ ఇప్పుడు వస్తలేరు. ఎందుకంటే అప్పుడు వీని లోపల ఎంతో కొంత నిజాయితీ ఉంది అనుకున్నారు. ఇప్పుడు వీని కింద పాట పాడుతున్న వాళ్ళు వాడు దోసుకున్న దానికి చిల్లర ఇస్తే పాట పాడుతున్నారు. ఆ జేపీ మాదిగలత కావచ్చు, రవి కొమ్ము కావచ్చు, ఆ సురేష్ నకిరికంటి కావచ్చు, 5-6 ఉన్నారు. వాడు దోసుకున్న దానికి వీళ్ళు చిల్లర ఇస్తారు. బద్దకస్తులు, పనిచేసే ఓపిక లేదు, అడ్డదారుల పైసలు కావాలి. ఈ అడ్డదారుల వాడు దోసుకున్న దానికి ఇస్తాడు కాబట్టి మనందరి దగ్గర దోసుకున్న దానికి వీడు ఆ చిల్లర తీసుకొని మన జాతికి ద్రోహం చేస్తున్నాడు. ఎవడు ప్రశ్నిస్తే వీళ్ళ దోపిడిని వారిని తిడుతున్నారు ఉల్టా. గంతే, అంతమించేం లేదు. రవి కొమ్ము, అందరూ చిల్లరగాళ్ళు అయితే నువ్వేంది భయ్యా ఇండియాకి రా, తెరచాటున మాట్లాడక రాజుబోడ. రవి కొమ్ము, నాకు ఒక్కడన్న నా అకౌంట్ లో 1 పైసా నాకు ఎక్కడి నుంచి పంపించిందన్న ఒక్క ఆధారం అన్న పబ్లిక్ లో పెట్టు. నువ్వు మళ్ళా మార్ఫింగ్ చేసి ఫోటోషాప్ చేయకుండా వాస్తవం పెట్టు. ఓకే, సింపుల్. నేను ఎవరి దగ్గర చిల్లర తీసుకున్నావు చూపెట్టు. సిగ్గుండాలి మాట్లాడితే. ఓకే, నువ్వు రమ్మంటే రా, నేను రాలేదు, నువ్వు రమ్మంటే రా. నా వీలుని చూసుకొని నేను వస్తా. ఏం పీక్కుంటారో పీక్కోండి, నీకు చెప్పే వస్తా. ఓకే, బందోబస్తు సెక్యూరిటీ పెట్టుకొని నీకు చెప్పే వస్తా. ఏం చెప్తారో ఏది. నువ్వు ఒక్కడి కొడితేనే 10 కొడతా. సింపుల్. వీఆర్ ఫైటింగ్ ఆన్ ద ఐడియాలజీ. మేము ఐడియాలజీ మీద పోరాటం చేస్తున్నాం కానీ వ్యక్తులతోటి కాదు. అయినా సరే మీరు సిగ్గుచరం లేకుండా నన్ను వస్తా అంటే రా, కొట్లాడతాం. ఉట్టిగా అన్నిటికి సిద్ధమైతేనే కదరా పబ్లిక్ లైఫ్కి వచ్చేది. ఎవడరా భయపడేది? అట్లయితే పోలీసు వ్యవస్థ ఎందుకున్నది? ఇన్ని వ్యవస్థలు ఎందుకున్నాయి? ఎవడు పడితే ఎవరిని పడితే వాడు చంపుకుంటే చీరి చింత గడతాం బిడ్డ, ఉక్కు పాదతో అంచి వేస్తాం. ఇక నేను చెప్పిన తప్పు అయితే నువ్వు చెప్పుకో, నీకు కూడా స్వేచ్ఛ ఉంది. బెదిరిస్తే ఎవడు బెదిరేటోడు లేడు. నువ్వు బెదిరిస్తున్నావు అంటే అర్థం ఏంది? నీ అన్యాయాన్ని నీకు తెలుసు నువ్వు చేస్తున్న తప్పు అని. కాబట్టి నువ్వు ఇష్యూ మీద కొట్లాడతలేవు. నేను అట్లా అనలేదురా అయ్యా, లేకపోతే నేను అట్లా అనను, లేకపోతే నేను సర్దిద్దుకుంటా ఇట్లా చెప్తావు. లేకపోతే ఎవడు మాది వాళ్ళు డబ్బు కొట్టొద్దని ఇది చెప్తావు. కానీ ఎవడు నీ అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాడిని ఉల్టా వాడి మీద తప్పుడు ఫేక్ ప్రచారం చేస్తా, లేకపోతే వాడిని సంపదాన్ని బెదిరిస్తున్నావు అంటే నీ లోపాలని, నీ తప్పును నువ్వు అంగీకరిస్తున్నావు. దాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు అని అర్థం. నువ్వు కొడుతుంటే నేనైతే చూసుకుంటా కూర్చో. గాంధీ గారు చెప్పినట్టు, బుద్ధుడు చెప్పినట్టు ఈ చెంప కొడితే ఇంకో చెంప పెడతా. అది ఆ రోజులలో వర్క్ అయింది. బ్రిటిష్ వాడు కూడా భయపడ్డాడు గాంధీ గారు ఇది చేస్తే. ఎందుకని? ఆ రోజులలో ఎక్కువ మంది మనుషుల లోపల ఆ మానవత్వం మంచి లక్షణాలు ఉండే. ఈ రోజుల్లో చచ్చిపోయినాయి. కాబట్టి నువ్వు కొడుతుంటే నేను చూసుకుంటా కూర్చోను. నువ్వు ఒక్కడి కొడితే నేను 4 కొడతా. ఎంత అంటే అంత కొట్లాడుకుందాం. ఎప్పుడు వస్తాడా రండి. మందకృష్ణ వస్తాడా, వాళ్ళ అయ్య వస్తాడా రండి. రవికిషోర్, మందకృష్ణ మాదిగారిని అనే స్థాయి నీది కాదు, దయచేసి మూసుకోండి. ఎవడ్రా స్థాయి? ఎవరికి స్థాయి? ఏం బీకిండాడు? ఓ మాదిగ పోరాట సమితిని పెట్టుకున్నాడు. ఏం బీకిండ్రాడు? వాడు చిల్లర వసూలు చేసుకున్నాడు తప్ప వాడి స్థాయి అంటే ఏందిరా? వాడి వయస్సు స్థాయా? వానికి విలువ ఎప్పుడు ఇస్తాం? వాడు ఒక ఐడియాలజీ మీద వాడు త్యాగం చేసి పబ్లిక్ కోసం వాడు కొట్లాడినప్పుడు వానికి వాల్యూ ఉంటుంది. వాడు దాన్ని తన స్వార్థం కోసం వాడుకుంటే స్థాయి అంటే వయసును బట్టి ఉంటుంది రా, ఉండదు. వాడు చేసిన మంచి పనులను బట్టి ఉంటుంది వాడి స్థాయి. వాడి వయసుకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఒకరు భారతదేశం తరఫున ఒలింపిక్స్ పోయి మంచి మెడల్ సాధిస్తే మందకృష్ణ గారి కంటే 1000 రెట్లు వాళ్ళ స్థాయి గొప్పది. వాడు 20 ఏళ్ళే ఉండొచ్చు, 12 ఏళ్ళే ఉండొచ్చు. కాబట్టి స్థాయి అనేది, మనిషికి విలువ అనేది వాళ్ళు చేసే పనిని బట్టి ఉంటుంది. ముందు వచ్చినోడు ముందు వస్తాడు, వెనక వచ్చినోడు వెనక వస్తాడు. కాబట్టి వాడి వయసుకు కాదు మనం ఇచ్చేది విలువ. వాని లోపల ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి వాని జాతికి కానీ ప్రజలకు కానీ ఎక్కువ మందికి వాడు మంచి చేస్తే వానికి గౌరవిస్తాం, వాడి త్యాగానికి గుర్తింపిస్తాం. కాబట్టి మందకృష్ణ గారు ఏ విషయంలో వాడి స్థాయి ఏందో చెప్పు నాకు.
ఏం లేదు వాడు చిల్లర బతుకు. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి ఇప్పటికి కూడా వాడు చిల్లర అల్లరి చేస్తాడు. ఎవడు చిల్లర వారేగానే కుక్కకి బొక్కేయంగానే అది అరుస్తుంది కదా, బొక్కేయంగానే కామ్ అవుతుంది. వీడు కూడా అంతే, అరుస్తాడు, చిల్లరేయంగానే కామ్ అవుతాడు. కాబట్టి ఈ చిల్లర కుక్క బొక్కేస్తే దానికి చిల్లర జాతి యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే చెత్త నా కొడుకుకి ఏం గౌరవం ఉంటుంది? బంక్ ఉంటుంది. ఏం బిక్కుంటారు? బిక్కుర్రా. నిన్ను నీ బ్రాహ్మణ పార్టీని తిడుతూనే ఉంటాం. ఏం బిక్కుంటారు? నీ మోడీ గానికి ఏం చెప్తారో ఏం బిక్కుంటారో బిక్కురు. న్యాయం గెలుస్తుంది. ప్రకృతి మాత ఉంది కదా, తంతది. ప్రకృతి తోటి ఎవరు గెలవలేడు కదా. భూకంపం వస్తే అందరు విక్తారు కదా, వరదలు వస్తే అందరు విక్తారు కదా. సో మోడీ గారికి చెప్పుకోరా, రోగం వచ్చి విక్తాడు కావచ్చు, మందకృష్ణ గాడి విక్తాడు కావచ్చు. ప్రకృతి మీద ఎంతరా? నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదు కదరా. కాబట్టి ఆ గుండె ఆగిపోయేటట్టు చేస్తుందేమో. న్యాయం నా దిక్కే ఉంది కాబట్టి ఎప్పుడు కొట్టాల్సిన అవసరం లే. గుర్తుపెట్టుకో, మందకృష్ణ చూస్తున్నది, ప్రకృతి చూస్తున్నది. నేను మాట్లాడింది రైటా, నువ్వు మాట్లాడుతుంది రైటా, ఈ నీ కింద చిల్లర వాళ్ళు మాట్లాడుతుంది రైటా చూస్తుంది. ఎవడు ముందు పోతాడో ఎవడు వెనక పోతాడో చెప్తుంది, టైమే చెప్తుంది. విజయరామ్ అన్నగారు, మీరు 10 years అడ్వాన్స్ గా సమాజం కొరకు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. విజయరామ్ బ్రదర్. బుయ్యా నరేష్ చంద్ర, జై భీమ్ అన్న, జై భీమ్, జై భీమరావు, జై భీమ్. జాతీయ నాయకుడు మంద కృష్ణ మాదిగా, రే నీకు దమ్ము ఉంటే ఇండియాకి వచ్చి మాట్లాడరా, నీకు బోడిగుండు చేసి రోడ్డు మీద ఊరేగించకపోతే అప్పుడు అడుగు. ఇదేం సంస్కారం రా? ఇది మందకృష్ణనే పెట్టుకున్నాడో మరి ఆయననో కాదో నాకు తెలియదు. కానీ జాతీయ నాయకుడు మందకృష్ణ మాది. కానీ మందకృష్ణ అన్న నీదే చూసుకో అన్న. నీవు నన్ను గుండు చేసుడు కాదు, నీ చిత్తశుద్ధి ఏందో నువ్వే చూసుకో అన్న, నువ్వే చూసుకో. ఆ చంద్రబాబు నాయుడికి ఎందుకు వానికి అగ్గిచ్చినావు? వీడు ఎందుకు స్వీట్ నీకు తినిపిస్తున్నాడు? వీనికి ఎందుకు అగ్గిచ్చినావు? వాడికి ఎందుకు వాని సంకల ఏడేడ శైలి పెట్టుకుని ఏం బీక్తున్నావు? ఏం సాధించినావు? ఎవడు ఊరికి దూరంగా పెట్టింది? ఎవడు డప్పు కొట్టమన్నది చెప్పన్నా, నీ దండం పెడతా. గద్దరన్న ఉంటే నిన్ను చెప్పుతోటి కొట్టేటోడు గద్దరన్ననే. అర్థమైందా? కామన్ సెన్స్. గద్దరన్న చిల్లర కమ్ముడు వాళ్ళేదే కదా. ఆయన పక్కకి నువ్వు కూడా ఉండవు కదా. ఆయన 6 బుల్లెట్లు లోపల ఎక్కించుకున్నాడు కదా. ఆయన అనుకుంటే ఎన్నో పదవులు ఎన్నో పైసలు వచ్చేటి కదా. నీళ్ళే కమ్ముడు వాళ్ళే కదా అన్న. నీ అంతరాత్మక ఆలోచించుకో, మాకు ఏ ఇబ్బంది సమాధానం అవసరం లే. నువ్వు ఒక ఒంటరి కూర్చుంటే ఆలోచించుకో. ఈ రాజమోడి అంటే చెప్తుంది తప్ప రైట్ ఆలోచించుకో. ఏం చేసుకుంటావు అన్న? నిన్ను కూడా ఇప్పుడు గద్దరని ఉన్నాడు అయ్యాలా, నిన్ను కూడా 6 అడుగుల దాంట్లోనే పాతి పెడతారు కదా. ఏం సార్ ఈ అడ్డదారులు వచ్చిన పైసలు తీసుకొని పోవు కదా అన్న. ఆలోచించుకో. నీ సొంతంగా కూర్చోండి, ఎవ్వరు లేనప్పుడు ఈడు చెప్తుంది తప్ప రైట్ ఆలోచించుకో. అంతరాత్మక సమాధానం చెప్పుకో. లేకపోతే ప్రకృతి నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తుంది, నాకు గుండెపోటు వచ్చి నేను బీక్తా, లేకపోతే నీకు వచ్చి నువ్వు బీక్తావు. ఆయనకైతే అబద్ధం చెప్పలేం కదా. ఆ పైన సూర్యునికి చంద్రునికి ఆ యొక్క ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ కి అయితే అబద్ధం చెప్పలేం కదా. నువ్వు దాచుకుంటా అంటే తాగేది కాదు కదా. అన్ని ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ నడిపిస్తుంది కదా. భూమి తిరగాలన్నా, సూర్యుడు ఇంకోటి కావాలన్నా, భూమి గురుత్వాకర్షణ శక్తి కావాలన్నా అన్ని అదే ప్రకృతి చేస్తుంది కదా. చూద్దాం, వేచి చూద్దాం. ఏం చేస్తావో చేయన్నా. నా కుటుంబ సభ్యులు సిద్ధిపేటలో ఉన్నారు, చేయమని చేస్తావో చెయ్యి. ఓకే, అడ్రస్ కూడా కావాలంటే చెప్తా. ఇక నా కుటుంబ సభ్యులు నేను టచ్ చేయలేనప్పుడు నన్నేం టచ్ చేస్తావు? బంక టచ్ చేస్తావా? వాళ్ళకి సెక్యూరిటీ కూడా లేదు, చేయిపో. ఏం చేస్తావు? సిద్ధిపేటలో ఉంటారు. నేను వస్తే ఉట్టిగా రాను కదా. పోలీస్ వ్యవస్థని అన్ని బందోబస్తులు నా పర్సనల్ సెక్యూరిటీ అన్ని పెట్టుకుని వస్తాయి కదా. నువ్వు కొడుతుంటే చూసుకుంటే కూర్చోను కదా. మొగోడివి అయితే సొంతంగా ఆలోచించుకో. లేదు అంటే ఓకే, నేను తప్పు చెప్పినా నీకు అంతరాత్మ కనిపిస్తే నువ్వు కూడా చెప్పు, అరే వీడు అవలగాడు ఉన్నారా, వీడు తప్పు చెప్తుర్రా, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నిన్ను మెచ్చుకుంటారు ప్రజలు, నేను చెప్పింది కరెక్ట్ అయితే నన్ను మెచ్చుకుంటారు. అంతేగాని ఐడియాలజీ మీద మనం ఫైటింగ్ చేస్తున్నాం కానీ నీకు నాకేం సమస్య లేదు కదా. నీ పిల్లల దగ్గరకు వస్తలేను కదా, నేను చచ్చిపోవాలని కోరుకుంటలేను కదా, నీ వ్యక్తిగత జీవితంలోకి వస్తలేను కదా. యూఆర్ ఫైటింగ్ ఆన్ ద ఐడియాలజీ. నువ్వు ఎందుకు బీజేపీ ఓటేయమన్నావో అది నాకు సమాధానం చెప్పమని అడుగుతున్నాం ప్రజల ముందు. మరి కర్ణాటకలో చెప్పినప్పుడు, తెలంగాణలో ఓటేయమని చెప్పినప్పుడు ఏ పార్టీలు ఉన్నా బీజేపీ ఓటేయమంటాడు. అలా ఆంధ్రప్రదేశ్లో చెప్పినప్పుడు మరి బీహార్లో చెప్తలేవు రాక అడిగొడుకని అడిగినాం. తప్పేం అడిగినాం? అది నీ అంతరాత్మ. నువ్వు నిజమైన మనిషివి అయితే అమ్మకే ఉడితే అమ్మ పాలు తాగి పెరిగితే నువ్వు ఆలోచించుకుంటావు వీడు చెప్తుంటారట తప్ప. నీకు స్వార్థానికే బానిస అయిపోతే, వాడికి బీజేపీకి సంఖ నాకితే, వాడి ఇచ్చిన చిల్లర అంత కమ్మగా ఉంటే నన్ను తిడతావు. వాడు నీ మీద గన్ను పెట్టి నన్ను తిట్టిపిస్తున్నాడు అంతే, నీ ద్వారా తిట్టిపిస్తున్నాడు అంతే.
వాడు డైరెక్ట్ తిట్టకుండా అంతే. నీకు నాకు కొట్లాడు, శూద్రుని కొట్లాడ పెడతాడు అంతే. వాడు చక్కగా కూర్చుంటాడు, ఆడ దోసుకుంటాడు, చక్కగా కూర్చుంటాడు, మనకు కొట్లాడ పెడతాడు వాడు. అర్థమైందా? ఆలోచించుకో మందకృష్ణ అన్న, అది నీ ఐడియా అయితే. ఇక నీ ఐడియా కాకపోతే నేనేం చెప్పలేను. కానీ ఇంకేమున్నాయి కామెంట్స్? ఏమంటాడు మందకృష్ణ మాదిగా, అరే యూజ్లెస్ వెల్లో కృష్ణ మాదిగా అన్నతో పెట్టుకున్నావు, అనవసరంగా కెలికావు. నీవు నీ బోడి మాడు త్వరలో పగులుతుంది చూడు. నీలాంటి వాళ్ళని 30 సంవత్సరాల ఉద్యోగంలో చిల్లరగాలని ఎంతో మందిని చూశాడు కృష్ణ మాదిగా అన్న, కానీ ఎక్కడా లొంగలేదు. నువ్వు ఎంతరా పుచ్చకాయ గాడివి, నోరు మూసుకొని పడుకోయిగా. ఏం చేస్తావు చేయన్నా? మరి జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగా ఎందుకు పెట్టుకున్నావు మరి? అంటే ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఒకవేళ అది నిజంగా ఆయన కాకపోతే నీకే తెలవాలి. ఓకే. ప్రకాష్ వాగ్మారే, ప్రజలంతా చూస్తున్నారు. నువ్వు బెదిరించింది కూడా ఇది చూస్తున్నారు వాళ్ళు. నేను చదువుతున్నా కదా, చూస్తున్నారు. ఓకే. నీవు ఉన్న 5% 1% ఇజ్జత్ కూడా పడగొట్టుకుంటున్నావు మందకృష్ణ. నన్ను తిట్టడం వల్ల నీకే నష్టం, నాకేం నష్టం లేదు. ప్రకాష్ వాగ్మారే, రాజ్బోడ్ అన్న గారు, మీరు అంటే నాకు చాలా గౌరవం, కానీ మందకృష్ణ అన్న మా జాతి నాయకుడు. మా జాతి చిరకాల కోరిక వర్గీకరణకు మాత్రమే బీజేపీ మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా వర్గీకరణ కోసం కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం జరిగింది అన్న. మీరు మందకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకో అన్న. నేను ఏమంటలేను బ్రదర్, ప్రకాష్ వాగ్మారే బ్రదర్. ఓకే. అట్రాసిటీ చట్టం తెచ్చింది కాంగ్రెస్, పక్కా ఇల్లు కట్టించింది కాంగ్రెస్. ఇలా దళితులు ఒక జాతీయ అధ్యక్షులు గాని ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే కాంగ్రెస్ పుణ్యమే. కాబట్టి ఆయన మీద వ్యక్తిగతంగా మాకు ఎలాంటి ఇది లేదు. మందకృష్ణ కాదు, ఆయన స్థానంలో ఎవరి పేరైనా పెట్టండి. కానీ బీజేపీకి ఓటేయమనడం అనేది తప్పు. ఓకే. నీకు అట్రాసిటీ చట్టం దానికి కావాలి, నీకు వర్గీకరణ కావాలంటే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడు, ఢిల్లీలో కొట్లాడు, గల్లీలో కొట్లాడు. తెలంగాణ కోసం కొట్లాడలే, జల్లికట్టు కోసం కొట్లాడలే, రైతుల నల్ల చట్టాల కోసం కొట్లాడు. ఎవడున్నా ఇస్తాడు, ఇవ్వాల్సిందే. అది కాంగ్రెస్ ఉన్నా ఇస్తుంది, ఓట్ల కోసం అన్న ఇస్తాడు, ఇంకో దానికన్నా ఇస్తాడు. నువ్వు ఓటేయమని ఎందుకు చెప్తావు? నువ్వు పోరాట సమితి పెట్టుకున్నప్పుడు బీ ఇండిపెండెంట్. వై యూ వాంట్ సపోర్ట్? ఒకసారి కాంగ్రెస్ కి ఎందుకు సపోర్ట్ చేస్తావు, ఒకసారి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? నువ్వు ఒక ఇండిపెండెంట్ గా ఉండు, ఆర్గనైజేషన్ గా నువ్వు పోరాటం చేయి. ఎవడైనా ఇవ్వాల్సిందే, వాడు కాంగ్రెస్ అయినా ఇవ్వాల్సిందే, వాడు బీజేపీ అయినా ఇవ్వాల్సిందే. నువ్వు చెప్పిన దాని న్యాయం ఉంటే. బీసీల వర్గీకరణ చేసినప్పుడు ఎవరికి నొప్పి కానప్పుడు ఎస్సీలకు వర్గీకరణ చేస్తే ఎవరికి నొప్పి అవుతుంది? చర్చ చేయండి, మెజారిటీ అందరు ఆమోదయోగ్యం తీసుకోండి. మెజారిటీ ప్రజలు కోరుకుంటే, మీరు కోరుకునే దాని న్యాయం ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, ఇది పార్లమెంట్ లో చర్చ పెట్టండి, చట్టం చేయండి. అది ఏ పార్టీ ఉన్నా సరే మీకు రావాల్సిన న్యాయం వస్తుంది. కానీ దానికి కరెక్ట్ ఎన్నికల ముందు పోయి కర్ణాటకలో ఓటేయి, తెలంగాణలో ఓటేయి, ఆంధ్రప్రదేశ్ లో ఓటేయి, రేపు బీహార్ లో ఓటేయి, వాని కాలు మొక్కుతా, వానికి హక్కులు ఇస్తా, ఇది తప్పు కదా. నీ డిమాండ్ న్యాయమైంది అయితే పోరాటం చేయి, వినతి పత్రం ఎవడొద్దంటలేడు, మేము సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు వానికి ఓటేయమని చెప్పడం తప్పు కదా. యూఆర్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ కదా. ఈయన నిజంగా చిత్తశుద్ధుడు కొట్లాడుంటే ఎప్పుడో వచ్చేది వర్గీకరణ. నేను ఆనెస్ట్ గా చెప్తున్నా. ఎప్పుడు ఈ కొట్లాడినా దానికి వ్యతిరేకంగా ఇంకా ఇప్పుడు మాదిగా పోరాట సమితి కొట్లాడితే మాలా అప్పుడు శివాజీ ఉండే, నాకు పేరు మర్చిపోయినా. సో వాళ్ళు కొట్లాడేటోళ్ళు. అది ఏమయ్యేది, బ్యాలెన్స్ అయిపోయేది. అది ఎప్పుడు ఈ వివాదం ఎందుకు రాని అది వాయిదా పడుకుంటూ వచ్చింది. అంతే తప్ప అది నిజంగా ఈయన కన్సిస్టెంట్ గా పోరాటం చేసి ఉంటే, ఎవరేమన్నా సరే కన్సిస్టెంట్ గా పోరాటం చేసి ఉంటే ఎన్నడో వచ్చేది, ఇవాళ కాదు. ఇప్పటికి కూడా వచ్చింది ఏం లేదు. ఆయన కాంగ్రెస్ ని తిడతాడు, కాంగ్రెస్ ని అడుగుతాడు, ఈడ ఆసరా పెన్షన్ రాలేదంటాడు, ఈడ ఇంకోటి చేస్తలేడు అంటాడు. మోడీని ఎందుకు అడగాడు ఈయన? ఓకే, ఆడు ఇస్తా అన్నాడో పీక్తా అన్నాడో, కేంద్ర ప్రభుత్వం కూడా మనదే కదా, ఆయన ఎందుకు అడగాడు? కేవలం కాంగ్రెస్ ని ఎందుకు తిడతాడు? వీడైనా కేఏ పాలైనా. కాబట్టి నీ దాంట్లో న్యాయం లేదు. నువ్వు అక్కడ కాంప్రమైజ్ అయినావు. దేనికి కాంప్రమైజ్ అయినావు? చిల్లరకైనావా? ఇంకో దాని ఇప్పుడు రఘు జర్నలిస్ట్ కి 30 లక్షలు ఇచ్చినప్పుడు ఈయనకి ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారు? ఈయన ఆ స్టేట్మెంట్లు, ఆయన కింద పేరు మీద ఉన్న భూముల రిజిస్ట్రేషన్ అన్ని తీస్తే తెలుస్తుంది కదా. కాబట్టి నువ్వు చూపెట్టే బొమ్మ వేరుంది, అసలు బొమ్మ వేరుంది అనేదే మా బాధ. వ్యక్తిగతంగా ఆయనకి నాకేం గట్టు పంచాయతీ లేదు కదా. అంటే న్యూస్ పేపర్లో ప్రచారం చేసుకుంటే ఆడు గొప్పవాడైపోతాడా? కాడట్లా గొప్ప వాళ్ళు భారతదేశ చరిత్ర గురించి రాసిన వాళ్ళు, డిస్కవరీ ఆఫ్ బుక్ ఇండియా రాసిన వాళ్ళు, 17 ఏళ్ళు భారతదేశం పరిపాలించిన నెహ్రూ గారి మీదనే వాళ్ళు బురద వెళ్తున్నప్పుడు వాళ్ళందరికంటే గొప్పవాడు మందకృష్ణ.
ఇందిరాగాంధీ కాలు కొనగోటికి పనికిరానోళ్ళు పాకిస్తాన్ 2 ముక్కలు చేయగలిగింది. అమెరికా భయపడించిన భయపడినటువంటి ఒక ఉక్కు మహిళ అని ప్రపంచం అంతా గుర్తించింది. ప్రతిపక్ష నాయకుడైనటువంటి వాజ్పేయి గారు దుర్గామాత భవానీ మాత ఆమె మీద ఇలా ఎమర్జెన్సీ పేరు మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఎమర్జెన్సీ పెట్టకపోతే దేశాన్ని ముక్కలు చేస్తాము, ప్రధానమంత్రి ఇంట్లో కూడా బాంబులు పెడతామని బెదిరిస్తే ఈ యొక్క దేశాన్ని యొక్క ఇంటిగ్రిటీ పోతుందని ఆమె కఠినమైన నిర్ణయం తీసుకున్నది. ఆమె దాన్ని గొప్ప పనిగా అభివర్ణించలే. ఒక విధి లేని పరిస్థితి వాళ్ళు కల్పించినప్పుడు దాన్ని నా దేశ యొక్క ప్రయోజనాల కోసం నేను చేయాల్సి వచ్చింది అని దేశం కోసం ఆమె ప్రాణాలు త్యాగం చేసింది. వాళ్ళందరికంటే గొప్పవాడు మందకృష్ణ. అట్లాంటి మహనీయుల మీదనే వాడు బురద వెళ్తున్నాడు. గాంధీ గారి మీదనే బురద వెళ్తున్నాడు. గాంధీ గారి కాలి కొనగోటికి సరిపోనాడు. గాంధీ గారిని చంపిన వాళ్ళకి ఇలా ఓటేమని చెప్తే మాకు గుండె ఎంత ఇదవుతుంది? నీ వర్గీకరణ ఎంత? ఒక భారతదేశం స్వతంత్రం చేయడంలో, స్వయం పరిపాలన చేయడంలో ఆయన పిల్లలు ఏడున్నారో ఎవరికి తెలియదు, ఆయన ఏడు చదువుకున్నారో తెలియదు. అట్లాంటి గాంధీ మహాత్ముని జాతిపితను చంపితే అట్లాంటి దుర్మార్గుల బ్రాహ్మణుల పార్టీకి అలా ఓటేయమని నీ వర్గీకరణ చిల్లర కోసం అంటే నాకెంత బాధ, నాకు గుండె ఎంత కొట్టుకుంటది? మోడీ ఏం చేసిండని బీజేపీ కోటేయాలి? ఓ నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కట్టిండా, ఒక శ్రీశైలము, ఒక ఎల్లంపల్లి, ఒక భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, ఒక బాక్రానంగల్ ప్రాజెక్టు, ఒక మహానది మీద కట్టినటువంటి హీరాకుడు ప్రాజెక్టు, అట్లాంటి ఒక్కటన్నా కట్టిండా బీజేపీ? వానికి ఎందుకు కోటేయాలి? ఆడ ఒక విగ్రహం పెట్టిండు, కాంగ్రెస్ నాయకుడి అయినటువంటి వల్లభాయ్ పటేల్ గారికి ఒక విగ్రహం పెట్టిండు. ఆడ ఒక బీసీ నాయకునికి అయినటువంటి శివాజీ గారిని ఆయనని పదవులకు వెళ్ళి తీసేసి ఆయన పిల్లలకు పదవులు లేకుండా చేసేసి ఎడమ కాలి బొటన వేలుతోటి ఆయన పట్టాభిషేకం చేసి కుట్రలు చేసి ఆయన చంపేసి మొత్తం పేష్వాలు రాజ్యం చేసి పూనాలో చిత్తులోని ఆర్య బ్రాహ్మణుడు ఇలా శివాజీ గారికి ఒక విగ్రహం పెడితే నేను ఓటేయాలనా? నేను కట్టిన ట్యాక్స్ డబ్బులకు లెక్క అడగండి. అడుగుతాడా? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఒక్కటన్నా కావాలని మందకృష్ణ ఒక రిక్వెస్ట్ చేసిండా, కొట్లాయిండా? నా గుండె ఎంత కొట్టుకుంటది చెప్పండి. కాబట్టి నీ వర్గీకరణ ఎంతరా అయ్యా? ఎవడు కొట్లాడినా ఇస్తాడు. ఈ వర్గీకరణ చేయకుండా నీకు రావాల్సిన ఎంత కొంత వస్తున్నాయి కదా. వర్గీకరణ చేస్తే ఇంకో 1% ఎక్కువ వస్తుందేమో. అది గవర్నమెంట్ జాబ్లే లేవు, వర్గీకరణ చేసిన పీకేది ఏంది? ఎక్కడ నీకు నీ బతుకులు ఏడ డిఫరెంట్ అయిపోయినాయి. ఇవాళ ఉన్నాం, ఇద్దరు మాలోళ్ళు మంత్రులు ఉన్నారు, ఇద్దరు మాదిగోళ్ళు మంత్రులు ఉన్నారు. సమన్వయం పాటిస్తున్నాం కదా. బీజేపీలో ఒక్క మాదిగానే ఏడున్నాడు చెప్పండి. మరి నేను మద్దతు ఇస్తే మాదిగోళ్ళు, ఇప్పుడు బీజేపీలో మాదిగోళ్ళు మొత్తం ఉండాలి కదా. బీజేపీకి బ్రాహ్మణుడు అధ్యక్షుడు ఉండొద్దు, రామచంద్రరావు బ్రాహ్మణుడు ఉండొద్దు కదా. మందకృష్ణ మాదిగ కావాలి కదా బీజేపీ ప్రెసిడెంట్, లేకపోతే ఇంకో మాదిగైనా కావాలి కదా. అంటే ఎక్కడ డేటా అబద్ధం చెప్పదు కదా. అయినా మందకృష్ణ మాదిగ ఎందుకు సపోర్ట్ చేయమంటున్నాడు? డెఫినెట్లీ ఈయన బ్యాంక్ అకౌంట్లు, ఈయన అకౌంట్లు అనేది ఇస్తే అన్ని తెలుస్తాయి. చెప్పు బ్రదర్, వాగ్మారే బ్రదర్, బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్. నాకేం చెప్పకు, నేను చెప్పింది కరెక్టా లేదా నీ సొంతం కూర్చుండి ఆలోచించుకో. ఒకవేళ వర్గీకరణ కోసమే ఈయన మద్దతు ఇస్తే ఆ 1% అదనంగా ఏమవుతాయో ఏం బిగుతాయో. కేంద్రం అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. ఏమన్నా రాష్ట్రం ఇస్తే బీఆర్ఎస్ ఉన్నాడు, ఒక ఉద్యోగం ఇవ్వలే. కాంగ్రెస్ వాడు ఎన్నో కొన్ని ఇచ్చిండు. ఇప్పుడు ఒక 5% వచ్చేది 6% వస్తుంది. అంటే 1% కోసం మొత్తం జాతిని సంఖ్య నాకు ఇస్తాడా బీజేపీ కోటేమని? థింక్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. కడుపు కాలినప్పుడు గట్లే వస్తాయి మాటలు, ఆవేశంలో వస్తున్నాయి తప్ప ఆయన మీద పగబెట్టుకొని వస్తలేవు. కనబడితే నమస్తే పెడతాం. అర్థమైందా వాగ్మారే బ్రదర్? అడ్లూరి అమ్మాయి హౌ ఆర్ యూ అన్న బీసీఎస్ 42% గురించి చెప్పాను. తప్పకుండా బ్రదర్, బీసీలకి సమన్యాయం కావాల్సిందే. ఆ మహిళా బిల్లులు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అందులో కూడా ప్రతి కులానికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకు కూడా రావాల్సిందే. దానికి తగ్గట్టుగా బిల్లు పెట్టమనండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఓకే, దయచేసి మోడీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ప్రజలందరి తరఫున ఏది బీసీ బిల్లు పెట్టండి, 42% అమలు చేయండి, చట్టం చేయండి. ఎస్సీ వర్గీకరణ కూడా చట్టం చేయండి. ఓకే, దానికి శాశ్వత పరిష్కారం కావాలి. రేపు కోర్టు వచ్చి మళ్ళీ ఇంకో తీర్పు ఇస్తుంది. గతంలో కూడా ఇచ్చారు లాస్ట్ టైం కూడా. మళ్ళీ ఇంకో తీర్పు అయినా మళ్ళీ మారిపోతుంది. అట్లా కాదు, చట్టం చేయి, పుట్ ఇట్ ఇన్ ద బుక్స్. అప్పుడు ఎవడేం చేయలేడు. ఇక చట్టం చేసినాక దాన్ని మళ్ళీ చట్టానికి కొత్త చట్టం తేవాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి చట్టం చేయమనండి, మోడీ గారిని చట్టం చేయమండి. కోర్టు తీర్పు చెల్లదు. ఎందుకంటే గతంలో ఇదే కోర్టు వర్గీకరణ వద్దని తీర్పు ఇచ్చింది, ఇప్పుడు ఇట్లా ఇచ్చింది. రేపు ఇంకోరు కేసు వేస్తే మళ్ళీ ఇంకో రకంగా తీర్పు ఇస్తుంది. రేపు అక్కడ జడ్జిలు మారినప్పుడు, లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడు. సో వాట్ ఈస్ ద యూస్? చట్టం చేపియండి. ఇప్పుడు ఎస్సీలకి ఆయన రిజర్వేషన్ పెట్టిపోయింది అంబేద్కర్ గారు. సో ఇప్పుడు ఎవడు మార్చలేడు. దాన్ని మార్చాలంటే కొత్త చట్టం చేయాలి. కొత్త చట్టం చేస్తే ప్రజలు తోలు తీస్తారు. కాబట్టి చట్టం చేపియండి. మీ మందకృష్ణ గారు నిజంగా నీకు మోడీ దేవుడు అయితే చట్టం చేపియండి.
తెలంగాణకు రావాల్సిన వాటి మీద కొట్లాడండి, అప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. అంత దమ్ము లేదు నీకు. నీ చరిత్రను మొత్తం చూసినాకనే మాట్లాడుతున్నావు, ఉంటేనే మాట్లాడతలేం. ఒక్క రోజులో ఏదో ఊరికొచ్చి మాట్లాడతలేం. మందకృష్ణ మాదిగ, జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు రా? బీజేపీ మంచి చేసింది కాబట్టి సపోర్ట్ చేశాడు కృష్ణ అన్న. అనవసరంగా నీ వంకర బుద్ధి మాటలు సోషల్ మీడియాలో నోరు అదుపులో పట్టుకుంటే చాలా బాగుంటుంది. చెప్పు జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ అని పెట్టుకున్నావు నువ్వు. కాంగ్రెస్ కు మద్దతు నేను అంటున్నా, నువ్వు ఒక పోరాట సమితి పెట్టుకున్నప్పుడు నువ్వు ఏ పార్టీకి మద్దతు అవసరం లే. ఓకే, అర్థమైందా? నువ్వు మాదిగ హక్కుల కోసం పోరాటం చేయగంతే. నీకు నిజంగా జెన్యున్ గా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎవడున్నా సరే, కాంగ్రెస్ ఉండని, ఎవడని ఉండని, బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు, కేంద్రాన్ని ప్రశ్నించు. నువ్వు ఏ పార్టీకి మద్దతు అవసరం లేదు, బీజేపీకి అవసరం లేదు, కాంగ్రెస్ కి అవసరం లేదు. నువ్వు ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ పెట్టుకున్నావు, మాది హక్కుల కోసమే పుట్టినా అని చెప్తున్నావు. మాది హక్కుల కోసం కన్సిస్టెంట్ గా పోరాటం చేయి. రాష్ట్రం ఏం చేయగలిగితే రాష్ట్రాన్ని అడుగు, కేంద్రం ఏం చేయగలిగితే కేంద్రాన్ని అడుగు. నువ్వు ఏ పార్టీకి మద్దతు అవసరం లేదు. నువ్వు నిజాయితీ పరుడు అయితే అప్పుడు కాంగ్రెస్ చిల్లర ఇస్తే వానికి సపోర్ట్ చేయమన్నావు కావచ్చు, ఇప్పుడు బీజేపీ చిల్లర ఇస్తుంది కాబట్టి వానికి సపోర్ట్ చేయమంటున్నావు కావచ్చు. అంతే కదా. నీకెందుకు రాజకీయాలతో నీకే పని? నువ్వు ఒక మాదిగ హక్కుల కోసం నీ పెట్టిందే ఎంఆర్పిఎస్ కదా, మాదిగ హక్కుల పోరాట సమితి ఉంది కదా, రిజర్వేషన్ పోరాట సమితి. సో మాదిగ హక్కుల కోసం పోరాడు. వై డూ నీడ్ టు సపోర్ట్ వన్ పొలిటికల్ పార్టీ? యూ డోంట్ నీడ్ టు. అండ్ సేయింగ్ నాట్ ఓన్లీ ఈవెన్ కాంగ్రెస్ కూడా నీకు మద్దతు వద్దు, కాంగ్రెస్ కొద్దు, బీజేపీ కొద్దు, ఎవరికి వద్దు. నువ్వు కేవలం మాదిగ హక్కుల కోసం పోరాడు. డప్పు కొట్టుడు బంద్ చేయమని పిలుపుని, అందరు మంచి చదువుకోమని పిలుపుని. ఎవడో తప్పుతున్నాడు? ఏమన్నా మీ మాదిగలకు రావాల్సిన ఏమన్నా బీజేపీ టికెట్లు ఇవ్వకపోయినా, కాంగ్రెస్ ఓడి ఇవ్వకపోయినా, ఇంకేమైనా ఇవ్వకపోతే కొట్లాడు. అన్ని మాలలకే ఇస్తారు, మాదిగలకు కూడా ఇవ్వమని కొట్లాడు. బీజేపీలో కొట్లాడు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొట్లాడు. అక్కడ చమార్లకు ఇస్తలేరని కొట్లాడు, అక్కడ మహర్లకు ఇస్తారని కొట్లాడు. ఎవడాపుతున్నావు? నువ్వు జాతీయ నాయకుడు కదా, జాతీయ స్థాయిలో కొట్లాడు. 20 అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఆ యొక్క ఎమ్మెల్యేలను దొంగతనంగా ఎత్తుకుపోయి, లేకపోతే వాళ్ళని సిబిఐ ఈడీ అని బెదిరించి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చినావు, కొట్లాడు. ప్రజాస్వామ్యం కుని చేస్తున్నది కొట్లాడు. సిబిఐ ఈడీ కింద ఇన్ని కేసులు పంపిస్తావు, కానీ ఆరోపణ చేస్తావు, కానీ ఒక్కటి కూడా కన్విక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు? వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నావు. వాడు దోసుకున్న వాళ్ళకి నీకు వాటాలు ఇస్తే కామ్ అవుతున్నావు. దాని మీద పోరాటం చేయి. ఇన్ని రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి చమార్లకు, సరైన మాదిగలకి లేదా చమార్లకి సరైన న్యాయం దొరకలేదు కాబట్టి అక్కడ న్యాయ పోరాటం చేయి. జాతీయ నాయకుడివి. ఎవడాపుతున్నాడు? అప్రిషియేట్ చేస్తాం. చిల్లర చెప్పక మాకు. ఎవడు నీ చిల్లర వేషాలని ప్రశ్నిస్తే అన్ని ఉల్టా తిట్టుడు కాదు. నీకు దమ్ము ఉంటే నువ్వు నీ జాతీయ నాయకుడు అయితే పోరాటం చేయిపో. పోయి ఆ యొక్క బాపనవాడికి ఎట్లు ఇచ్చినవరా అని చెప్పి రామచంద్రరావు ఇంటి ముందు పోయి డబ్బు కొట్టు. మాదిగ దండారా లేపు. మా మందకృష్ణకు ఇంకో మాదిగానికి ఇమ్మని కొట్లాడు. ఎవడాపుతున్నాడు? నీ నిజాయితీ అక్కడ బయటపడుతుంది. అక్కడ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి రాజస్థాన్ లో బాపనోని చేసిన ఎందుకు రాని కొట్లాడు. డబ్బు కొట్టు, మాదిగ దండారా. చిల్లర చెప్పకన్నా మాకు షోలలో తామరపూలు వాడు పెట్టింది చాలు, నువ్వు కూడా పెట్టకు. మా యొక్క జాతిలో పుట్టి మాకు షోలో నీ యొక్క షోలలో తామరపూలు పెడతా అంటే బాపనోడు దాంతో తిడితేనే మేము తంతున్నాం వాడిని. ఇక మా జాతిలో పుట్టి మమ్మల్ని తంతా అంటే ఇంకా ఎక్కువ తంతాం. అందుకే అన్నాడు కదా ఆయన కాళోజీ గారు, ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరుమన్నాడు, ప్రాంతం వాడు మోసం చేస్తే పాతి పెట్టమన్నాడు, తరుమనలే. గుర్తుపెట్టుకో బిడ్డ. శూద్రుడు అని చెప్పుకొని శూద్రుడికి ద్రోహం చేస్తా అంటే నీ స్వార్థం కోసం పాతి పెడతారు. తన్నారు అర్థమైందా? మోసం చేయలేరు. వాడు ఎవడు జాతీయ నాయకుడు అని పెట్టుకున్నా, ఇంకో నాయకుడు అని పెట్టుకున్నా. శ్రవంతి రెడ్డి, బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కి ఆమోదం. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్ట సవరణ. గుడ్ శ్రవంతి గారు. ఇది సర్పంచ్లకి, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు వర్తిస్తుంది కానీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకు వర్తించదు. అది కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు, అది కేంద్రమే చేయాల్సింది. కాబట్టి కేంద్రం బీసీ బిల్లు అమలు చేయాల్సిందే. ఆ మహిళా బిల్లులో కూడా ఆ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంతనో అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ మహిళా బిల్లు పెట్టేసి వాళ్ళ భర్తలు అయ్యే బదులు వాళ్ళ భార్యలు అవుతారు. అంతే. ఏం తేడా ఉంది? అట్లనే ఆ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్, పేదరికం 8 లక్షలు 12 లక్షలు సంవత్సరానికి ఆదాయం వచ్చిన ఎట్లా పేదలు అవుతారు? పేదరికం కూడా ఒక రిజర్వే, అదొక కులమానం ఉంటుందా? ఐ డోంట్ నో. ఆలోచించాలి. ఓకే, గుడ్. మనం రాష్ట్ర స్థాయిలో ఉన్నది ఎంత అయితే అంత చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అయినా సరే కాంగ్రెస్ ని తిడతాడు మన యొక్క మందకృష్ణ అన్న గానీ బీజేపీని మాత్రం ప్రశ్నించాడు. ఆయన పోయి కాలు మొక్తాడు. ఎందుకు మొక్తాడో నాకు తెలియదు, చిల్లరనే అనిపిస్తుంది నాకు.
శామ్యూల్ మెట్టిపల్లి అన్న సూపర్, నేను కూడా మీరు చాలా బాగా మాట్లాడుతున్నావు. పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, కానీ మాదిగలను దగ్గరకు తీయని బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే హిందువులు ఎక్కువగా బీజేపీలో, హిందువులు కాదు బ్రదర్, ఈ సనాతన హిందువులు అంటే హిందుస్థాన్ అంటే భారతదేశం మొత్తం. ఓకే, హిందూ శబ్దం ఎక్కడ ఆ సనాతన బ్రాహ్మణులు రాసిన పుస్తకాలు లేదు, రామాయణం మహాభారతం మీరు ఎక్కడ చూడండి. కాబట్టి హిందుస్థాన్ అంటే భారతదేశం అని అర్థం. సింధు నది పేరు మీద వచ్చింది భారతదేశం పేరు. కాబట్టి హిందుస్థాన్ అంటే ఈ భారతదేశంలో అన్ని కులాలు, మతాలు, ఆచారాలు, వ్యవహారాలు అన్ని కలిపితే అది హిందుస్థాన్. ఓకే, అది హిందువులు, మనందరం హిందువులే. భారతదేశంలో ముస్లిం కూడా హిందువే. ఓకే, కాబట్టి హిందూ అనేది మతం కాదు. ఓకే, అది ప్రాంత భారతదేశం పేరు. ఇప్పుడు మీరు ఏ ఇస్లామిక్ రాష్ట్రం అవ్వండి, ఇరాన్ వండి, ఆఫ్ఘనిస్తాన్ వండి, హిందుస్థాన్ అంటారు, హిందూ అంటారు, ముస్లిం అయినా సరే. ఓకే, కాబట్టి హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, భారతదేశం పేరు. సనాతన, వీడు చెప్పిన ప్రకారం సనాతన, ఆర్య, బ్రాహ్మణ్, వాట్ ఎవర్. ఓకే, సో అయితే వాళ్ళు ఎక్కువగా బీజేపీలో ఎవరు లేరు బ్రదర్. బీజేపీ అనేది నార్త్ ఇండియాలో మోసం చేసి గెలుస్తున్నారు, సౌత్ ఇండియాలో లేదు. ఓకే, సింపుల్. ఓకే, శామ్యూల్ మెట్టిపల్లి, మేము ఇప్పటికీ కుల వివక్షలో బతుకుతున్నాం, పోవాలని కోరుకుంటున్నాం బ్రదర్, పోవాలని కోరుకుంటున్నా. ఆ దిశగా హక్కుల కోసం పోరాటం చేయగాని ఈ ఒక బీజేపీకి ఏ పార్టీ, నేనేమంటాను, కాంగ్రెస్ కూడా ఓటేయమని చెప్పకు మందకృష్ణ అన్న, దయచేసి చెప్తున్నా. నువ్వు ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ లెక్క పనిచేయి. డోంట్ క్లింగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, దెన్ యూ విల్ గెట్ యువర్, మీ హక్కులు సాధించగలుగుతారు, అట్లనే మీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఒకసారి ఈ పాట పార్టీ పాట పాడతా, ఒకసారి ఆ పార్టీ పాట పాడతా, అవసరమే లే. బీ ఇండిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్లీ ఫైట్ ఫర్ ద జస్టిస్. సింపుల్. కరెక్ట్ బ్రదర్. శామ్యూల్ బ్రదర్, మేము కుల వివక్ష ఉంది, పోవాలని కోరుకుంటున్నాము. దా దిశగా నీ జెన్యూన్ గా ఉంటే తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తాం. జెన్యూన్ ఇష్యూస్ కి. హెచ్ఆర్ వేణు, బీజేపీ వల్ల మాదిగలకు కలిగే ప్రయోజనాలు ఏంటనేది మందకృష్ణ మాదిగ జాతికి వివరించాలి. కరెక్ట్ బ్రదర్. హెచ్ఆర్ వేణు బ్రదర్, వెల్ సెడ్. అది బ్రాహ్మణుల పార్టీ, ఆనెస్ట్ గా చెప్తున్నా. బీజేపీలో నిర్ణయం చేస్తున్న ఎవరు? ఇలా మోడీ బొమ్మ పెట్టారు కానీ పరిపాలన చేస్తుంది ఎవరు? డెసిషన్ మేకింగ్ చేస్తుంది ఎవరు? హైకోర్టు జడ్జిలు ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు? బీజేపీలో ఉన్నటువంటి కీ డెసిషన్ మేకింగ్ పొజిషన్స్ లో ఎవరున్నారు? ఆ యొక్క బీజేపీలో 14-24 అనుబంధ సంస్థలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ సంచాలకులు ఎవరు? అంత బ్రాహ్మణ్సే. అది కూడా నార్త్ ఇండియా చెందిన వాళ్ళే, చిత్పులావన్ ఆర్య బ్రాహ్మణులే. కాబట్టి ఇది గమనించాలి, వాస్తవాలు అంగీకరించాలి. ఆ న్యాయవాద జడ్జిలు కూడా మన వాళ్ళు వచ్చినారు అనుకో, తీర్పు మారిపోతుంది, న్యాయం వస్తుంది. జైబీల్ సినిమా అదే చూపెట్టింది కదా, రైట్? మరి ఆ జడ్జిలలో కూడా మనల్ని ఉండాలి కదా, ఆ హోంశాఖ కార్యదర్శులలో కూడా మనల్ని ఉండాలి కదా. కాబట్టి అన్నింటిలో మన వాటా ఉండాలి. గుళ్ళల్లో కూడా మనం ఎందుకు ఉండదు? ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ హిందూ అయినా ఏది పూజారి కాలేడు, ఒక బ్రాహ్మణుడు తప్ప. ఎందుకు ఆధిపత్యం? ముసలివాడైన శూద్రుడిని బ్రాహ్మణుడు మొక్కడు, బ్రాహ్మణి కాలు మొక్కడు, కానీ పిల్లవాడైనటువంటి బ్రాహ్మణి కాలు మనం మొక్కుతాం పోయి గుళ్ళల్లో. ఎందుకు ఈ వివక్ష? ఆలోచించండి. ఇప్పటికీ అన్నిట్లలో ఈ వివక్ష ఉన్నది. కుల వృత్తులు మానిన రోజు, ఓకే, అన్నిట్లలో మన వాటా మనం కోరుకున్న రోజు, దాన్ని చట్టబద్ధత చేయించుకున్న రోజే సమన్యాయం వస్తుంది. అంతదాకా రాదది. కాబట్టి కన్సిస్టెంట్ గా మనం పోరాటం చేద్దాం. ఏ పార్టీలు ఉన్నా. కాంగ్రెస్ కి ఎందుకు మద్దతు ఇస్తున్నా నేను? ఓన్లీ బికాస్ మీరు డేటాను చూసినప్పుడు ఇవాళ భారతదేశంలో కట్టిర్రు, ఏమైనా చేసిర్రు, మనం కట్టిన 100 రూపాయలు ట్యాక్స్ కడితే అందులో 70-80 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టిండు ఎవడు? అది కూడా సమస్యలకు శాశ్వత పరికరాలు చూపెట్టిండు ఎవడు అంటే వాడు కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? ఆ 56,000 మంది పిల్లల యొక్క భవిష్యత్తు మారిపోతుంది కదా. ముసలోళ్ళు అయిపోయినాక కూడా వానికి మళ్ళీ 3 ఏళ్ళు పెంచేసి వాడికి 2 లక్షల జీతం తీసుకుంటా అంటాడు. కానీ అదే 2 లక్షల జీతం 5 మంది యంగ్ పిల్లలకి ఇవ్వచ్చు కదా. మనం ఆల్రెడీ మస్తు కష్టపడ్డావు కదా, మంచిగా రిటైర్ అయ్యి మనవరాలతోటి తీర్థయాత్రలు పోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇంకెందుకు కష్టపడతావు? ఆ వయసులో ఏం చేసుకుంటావు? సంపాదించి ఆరోగ్యం పాడు చేసుకొని. యంగ్ పిల్లలు పాపం వాళ్ళు ఇంకా లైఫ్ లో సెట్ అవుతారు కదా. ఇంగిత జ్ఞానం లేకుండా పోతున్నది. అంటే నేను దేశద్రోహి, ధర్మద్రోహి, ఏమన్నా అర్థం ఉండాలి. ఎప్పుడు అనాలి నేను దేశద్రోహి, ధర్మద్రోహి, నేను మూర్ఖునేని? నీవు దోసుకున్న వాళ్ళకి నాకు వాటా అడిగినప్పుడు నన్ను తిట్టు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే, వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్టు చెప్తే మెచ్చుకోవాలి. దూరం ఉన్నా కానీ నా టైం కేటాయించింది. ఇప్పుడు అమెరికాలో నా లెక్క ఎంతమంది లేరు? వాని పని వాడు చేసుకుంటాడు, నాకెందుకు అనుకుంటున్నాడు, నాకెందుకు రిస్క్ అనుకుంటాడు, నాకెందుకు నా టైం ఎందుకు కేటాయించాలనుకుంటాడు, అట్లా ఆలోచిస్తున్నాడు. నేను అట్లా ఆలోచిస్తలేను కదా. నేనేమని ఏం చేసినా ఏడుంటేంది? మా అమ్మ నాయన ఇండియాలో ఉన్నారు కదా, మా చెల్లె అక్కడనే ఉంది కదా, నా చుట్టాలు అన్నీ ఉన్నారు కదా. నాకు వీలైనప్పుడు వస్తా కదా వెనక ముందు.
నీ దేశానికై యువత మేలుకో, కులాలకు మతాలకు వ్యతిరేకంగా అలాగే అందరూ సమానమే అని మీ ఉద్దేశాలు చాలా బాగుంటాయన్న, మాట్లాడలేని ప్రశ్నించలేని కొందరికి మీరు గొంతుక లాంటి వారు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే సార్, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. ఎవ్వరు ఎంత బురద అలినా నాకు కొరికేది ఏం లేదు. ఎందుకంటే మనకి ఎలాంటి స్వార్థం లేనప్పుడు, ఎలాంటి ఇది లేనప్పుడు తిట్టుకొని నేనేమైనా తెలియక తప్పు చేసినా పాపం చేసినా దాన్ని తీసేసుకుంటున్నా అనుకుంటా, నేను కడిగేస్తున్నా అంట. హెచ్ఆర్ వేణు బ్రదర్, దళితుల మీద తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీలు చేస్తున్న దాడులను మందకృష్ణ మాదిగా ఎందుకు ఖండించడం లేదు? కరెక్ట్ బ్రదర్, ఎందుకు ఖండిస్తలేడు? మళ్ళీ మీకెళ్ళి పోయి ఎట్లా, ఇక మీరే ఇప్పుడు చూపెట్టిన ఇంతకుముందు ఫోటో ఎంత అంటే ఆయనకి ఎన్ని జన్మజన్మల బంధం ఉన్నట్టు చూడు, జన్మజన్మల బంధం ఉన్నట్టు ఎట్లా గుల్లించుకుంటాడు చూడు. అంటే ఏం చేసిర్రు వాళ్ళు, ఏం చేసిర్రు, జాతికి ఏం చేసిర్రు, తెలుగు రాష్ట్రాలకి ఏం చేసిర్రు, భారతదేశానికి ఏం చేసిర్రు అని ఎందుకు అంత దిగజారాల్సిన అవసరం ఏముంది? ఆలోచించండి దయచేసి. ఓకే కదా. శామ్యూల్ మెట్టిపల్లి అన్న, విద్యా వైద్యం అందరికీ ఉచితం అంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, బయటకి రాస్తున్నారు ఇప్పుడు. కరెక్ట్ బ్రదర్. సో అదే బ్రదర్, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మెట్టిపల్లి బ్రదర్, ఇక్కడ రెండు ఉన్నాయి ఈ విద్యా వైద్య విషయంలో. ఏది మనమే ఆలోచించండి. ఇప్పుడు నేను ఇండియాకి వస్తా. ఓకే, ఇప్పుడు నేను అక్కడ నా పిల్లలతో సెటిల్ అయినా, నాకు ఒక ఏమంటారు 1000 రూపాయలు, ఒక 1000 ఎంతనో సమ అమౌంట్. ఓకే, నాకు ఉల్టా ఇచ్చి నా కొడుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపెట్టమంటే నేను చూపెట్టా, నా కొడుకుని ప్రభుత్వ పాఠశాలకు పంపించమంటే నేను పంపించా. ఎందుకైతుంది మరి? ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేటు యొక్క ఏది స్కూల్లో కానీ ఈ గవర్నమెంట్ టీచర్ కంటే చాలా తక్కువ క్వాలిఫైడ్. వీళ్ళు బీఈడీ చేసి డిఎస్సీలు రాసి హైలీ క్వాలిఫైడ్ ఉంటారు గవర్నమెంట్ టీచర్స్. సేమ్ థింగ్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్, హైలీ క్వాలిఫైడ్. కానీ అయినా సరే మనము ఎందుకు పనికి రాకుండా వాడు ఏడ జాబ్ రాకుండా ఏం చేయకుండా లాస్ట్కు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తారు. లేదు అంటే వాళ్ళు ఆర్ఎంపీలు, పిఎంపీలు, లేదంటే ఏదో గ్రామీణ ప్రాంతాల్లో అయితే వీళ్ళు రారు ఎంబీబీఎస్ డాక్టర్లు. టౌన్లలో వస్తారు. కానీ కంపేర్ టు ఎంబీబీఎస్ మాత్రమే ఉంటారు వీళ్ళు. ఇంకా స్పెషలైజేషన్లు, ఇంకా ఎక్స్పర్ట్ ఇంకా ఉంటారు వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ అయినా మనం ఎందుకు పంపించము? ఎందుకు పోము? బికాస్ గవర్నమెంట్ అంటే చాలు అబ్యూస్. గవర్నమెంట్ అంటే చాలు. ఆడ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటాడు, గవర్నమెంట్ లో ఇట్లా అటెండెన్స్ ఇచ్చిపోతాడు, మళ్ళీ ప్రైవేట్ లో చేస్తాడు. లేదంటే ఈడు ఉన్న వాళ్ళని ఆడికి రమ్మంటాడు, ఈడున్నాయి దోసుకోపోతాడు, లేకపోతే ఇట్లా ఉన్న మిషన్లు పని చేయకుండా చేస్తాడు. గవర్నమెంట్ అంటే చాలా అబ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ 10 గంటలకు వస్తారు టీచర్లు, వచ్చే 2 గంటలు ఉంటారు, ఆయనతో మళ్ళీ అటెండెన్స్ ఇస్తారు, పోయేటోళ్ళు ఉన్నారు. కొంతమంది రారు, హెడ్ మాస్టర్ మొత్తం మేనేజ్ చేస్తాడు అటెండెన్స్. ఓకే, ఇట్లా అబ్యూజ్ అనేది జరుగుతుంది గవర్నమెంట్ లో. ఆ జవాబుదారితనం అనేది లేదు అన్నప్పుడు మరి దీనికి ఎట్లా సొల్యూషన్? ఏం చేయగలుగుతాం? ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రం పెట్టినప్పుడు మంచిగా పనిచేసినాయి ఒక 30-40 ఏళ్ళు. తర్వాత ఏమైంది? అబ్యూజ్. అన్ని నష్టాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మరి ప్రైవేట్ కంటే బెస్ట్ ఇంజనీర్లని అన్ని బెస్ట్ క్వాలిఫైడ్ పెట్టినాం, అయినా ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్ అంటే చాలు అబ్యూజ్ చేస్తున్నారు. అది ఏమైనా మోసం చేయొచ్చు, ఏమైనా కరప్షన్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్ పోతే కిందికి వెళ్ళి అడుగుతారు. గవర్నమెంట్ అంటే చాలు అబ్యూజ్ చేస్తున్నారు. వీళ్ళ ఆలోచన మారినంత వరకు ఏం చేయలేము మనం. దాన్ని ఏం చేయగలుగుతుంది? మళ్ళీ ఏమనంటే మనకి ఓట్లేము, మళ్ళీ ఏమడుగుతారు? డిమాండ్స్ చూడండి. వాడు 2 గంటలు కూడా రావడం, 1,00,000 రూపాయలు జీతం తీసుకొని పోతాడు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అని చూడండి, టీచర్ చూడండి, డాక్టర్ చూడండి, ప్రొఫెసర్ చూడండి, లేకపోతే రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని చూడండి, కలెక్టరేట్లో పనిచేసే వాళ్ళని చూడండి, వాడు హార్డ్లీ రాడు. మళ్ళీ వచ్చిన 2 గంటలలో మళ్ళీ బ్రేకులు తీసుకుంటాడు, మళ్ళీ కిందికి వెళ్ళి లంచం అడుగుతాడు. ఇట్లా ఉన్నాక, వీళ్ళ ఆలోచన ఇట్లా ఉన్నాక ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఇంకో ఆయన ఏమైనా చర్యలు తీసుకుందామంటే నీ ప్రభుత్వాన్ని కూలదోలుస్తాం. ఈ ప్రజల యొక్క ఆలోచన మారనంత వరకు ఎవడేం చేయలేడు. పోలీసోడు ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంప్లిమెంట్ చేయాల్సింది వాడు గ్రౌండ్ లో పోలీసోడు కదా. పోలీసోడే దొంగ ఉన్నాక, వాడే లంచం తీసుకున్నాక ఎవరేం చేయగలుగుతారు? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. వ్యవస్థలు మారాలంటే ఒకటి ప్రజల ఆలోచన మారాలి. వాళ్ళు ఏది నా దేశం మీద, నా ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. ఈ కక్కుర్తి పడకూడదు ఫస్ట్ థింగ్. ఓకే, రెండోది ఏమంటున్నా అంటే ప్రజలకు ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు చూపించుకుంటారు. ఓకే,
మనం ఎవరికి ఇస్తున్నాం ఈ యొక్క పథకాలు? పేదవాడికి ఇస్తున్నాం. పైసలు ఉన్నవాడికి అవసరం, మనం ఏం సాయం చేయాల్సిన అవసరం లేదు. వానికి మంచి రోడ్లు, వానికి వానికి రక్షణ ఇట్లాంటివి ఇస్తే సరిపోతుంది. పైసలు ఉన్నవాడికి, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయనకి ఎందుకు మనం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆయనకేంది, ఆయన కారు పోవడానికి మంచి రోడ్ వేస్తే చాలు, ఆయన కారు అద్దాలు అలా పెట్టకుండా ఆయనకు రక్షణ ఇస్తే చాలు, అంతే కదా. కాబట్టి పేదవాడికి వాడు ఎక్కడన్నా చూపించుకొని, ప్రైవేట్లో చూపించుకొని, ఇంకో దగ్గర చూపించుకొని, పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మనము ఏది రీఎంబర్స్ చేస్తాం, అయిపోతుంది. ఆలోచించండి. ఇన్ ద లాంగ్ రన్ ఈ గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్స్, గవర్నమెంట్ యొక్క బడులు మొత్తానికి ఎత్తేసి వీళ్ళందరికీ లక్షల జీతం ఇచ్చి వీళ్ళని పెంచి పోషించే బదులు ప్రైవేట్ లో ఎక్కడైనా చూపించుకోండి, పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మనం వాళ్ళకి పైసలు ఇస్తాం. గురుకులాలు ఉంటాయి, ఐఐటీలో ఎట్లయితే బెస్ట్ క్వాలిటీ ఉన్నాయో గురుకులాలు బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మిగిలిన ఎన్ని తీసేస్తాం. మీకు నచ్చిన దగ్గర పోండి, మీకు నచ్చిన దగ్గర చూపించుకోండి. మీకు దగ్గర ఆడవాడని అబ్యూజ్ చేయకుండా వాళ్ళు రెగ్యులేట్ చేద్దాం. అట్లనే వాళ్ళకి పేదోళ్ళకి మనం రీఎంబర్స్ చేద్దాం. 100% వాళ్ళకి ఒక్క పైసా కూడా మనం వాళ్ళు బిల్లు ఇచ్చినాక వాళ్ళకి ఇన్సూరెన్స్ కడదాం. ఇన్సూరెన్స్ కవర్ కాకపోతే మనం డబ్బులు ఇద్దాం, రీఎంబర్స్ చేద్దాం ఆరోగ్యశ్రీ. అది బెటర్ అనిపిస్తుంది నాకు. లేకపోతే ఏం చేయగలుగుతాం, వీళ్ళు అబ్యూజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోదాం, అన్ని ఉంటాయి ఎక్విప్మెంట్లు, గీసీజీ అన్ని ఉంటాయి, కానీ ఒక్కటి పని చేయదు. అది పని చేయడానికి అది రిపేర్ చేయరు. అది పని చేసేటోడు దాన్ని ఎట్లా వాడాలనో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పేదోళ్ళు పోతున్నారు, ఏ గతి లేక పోతున్నారు, పోయి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకొని ఆరోగ్యం పాడి పోయినప్పుడు ఉన్న ప్రాణం కంటే మళ్ళీ బయటకు వస్తే ఇంకా వరస్ట్ అయిపోతుంది. లాస్ట్కి ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ప్రైవేట్లో ఎక్కడ వచ్చాడో ఉరుకుతున్నారు. ఆ పరిస్థితి నిజం. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్. సో ఇది మారాలంటే ఎట్లా మారుతుంది, ఎట్లా మార్చాలి వాళ్ళ ఆలోచన విధానం ఆలోచించండి. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా చూపించుకొని నీకు రీఎంబర్స్మెంట్ చేస్తాం. వాళ్ళకి జీతం ఇవ్వాల్సిన అవసరం లే. వీళ్ళు అయితే ఈ వ్యవస్థలే వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం, ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు. టీచర్లు, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఎల్ అంటారు, బిఎల్ అంటారు, 42% పెంచమంటారు, ఇన్ని డిమాండ్ చేస్తారు. పని చేయరా అంటే చేయరు. ప్రైవేట్లో ఏ తెలుస్తుంది. దొంగ శామ్యూల్ మెట్టిపల్లి అన్న, వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్ చాలా దారుణంగా ఉన్నది. ఎవరిని అడిగినా పట్టించుకున్న వారు లేరు. ఒక్కసారి మాట్లాడి, చెత్తా చెదారం గలీజ్గా ఉంది. కరెక్ట్ బ్రదర్. దామోదర్ రాజనరసింహ బ్రదర్, ప్లీజ్ టేక్ యాక్షన్స్ ప్లీజ్. ఓకే, వాళ్ళు ఎవడైతే ఉదాసీనత ప్రకటించకండి. వాళ్ళు ఎవడున్నా సరే, ఎంత పెద్దోడైనా సరే వాడి మీద కఠిన చర్యలు తీసుకోండి. ఒక్కరి మీద చేస్తే మిగతా వాళ్ళు చక్కగా అవుతారు. దొంగలు ఏం లేదు, గవర్నమెంట్ అన్ని ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, అన్ని ఇస్తుంది, కానీ ఖర్చు పెట్టరు, వాళ్ళు దోసుకుంటారు. అందువల్ల అవి పని చేయవు, అంతే. అంతమంది చేయలేదు కదా. ఇప్పుడు రోడ్ వేస్తాం, ఎందుకు కూలిపోతుంది, బీహార్లో ఎందుకు కూలిపోయింది, ఇంకో దగ్గర ఎందుకు కూలిపోయింది, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదా? చాలా ఎక్కువ ఇచ్చింది. ప్రైవేట్ వాడు మన ఇండివిజువల్ కట్టుకునే దానికంటే 3 times 5 times ఎక్కువ ఇచ్చినాం డబ్బులు. అయినా ఎందుకు క్వాలిటీ ఉండలేదు? ఎందుకంటే అయినా సరే వాళ్ళకెళ్ళి మళ్ళీ మింగాలి, మళ్ళీ అందరూ వాటలు పంచుకుంటారు. పోలీసుని పోతాయి, జడ్జికి పోతాయి, అందరికి పోతున్నాయి ఇవన్నీ వాటలు. వానికి నష్టం ఏం జరుగుతుంది? ఎవరి పైసలతో కట్టినాం? ప్రజల పైసలతోటి. మళ్ళీ అది కూలిపోతే మళ్ళీ వాడికి ప్రజలతో కడతాం, ప్రజల పైసలతో. అందరూ దోసుకుంటారు. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు. ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే. మనం చైతన్యం కానంత వరకు, మన చిల్లరకి ఓటు అమ్ముకున్నంత వరకు, కులం మతం పేరు మీద భావోద్వేగాలకు లోనైనంత వరకు వాళ్ళు ఇది నడుస్తూనే ఉంటుంది. బ్రిడ్జ్లు కూలుతూనే ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తూనే ఉంటారు, క్వాలిటీ ఉండనే ఉంటుంది. ఎక్కడ గవర్నమెంట్ ఏ ఫండ్స్ రిలీజ్ చేసినా మింగుతూనే ఉంటారు. అది క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మింగుతూనే ఉంటారు. దిస్ ఇస్ వరస్ట్. అది ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ సంబంధం లేదు. అది ప్రజల లోపల ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళ థాట్ ప్రాసెస్. శామ్యూల్ మెట్టిపల్లి, అక్కడ ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటా, ఇక్కడికి రాని అంటున్నారు. కరెక్ట్ బ్రదర్. మీరు దయచేసి ఆ దామోదర్ రాజనరసింహ బ్రదర్, ఆయన కొంచెం మంచివాడే ఉన్నాడు. సో ఆయన కొంచెం ఏమంటారు, ఏదైనా మంచి చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మీరు ఆయనకు ట్వీట్ చేయొచ్చు, లేదు అంటే పోతే కలిస్తే, ఒకవేళ సచివాలయంలో కలిస్తే ఆయనకు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వచ్చు, లేదంటే గాంధీ భవన్ లో కూడా వస్తాడు, ఇవ్వచ్చు. లేదు అంటే వాళ్ళకి అఫీషియల్ గా మెయిల్ కూడా రాయొచ్చు. ప్లస్ పబ్లిక్ పోస్ట్ కూడా పెట్టండి. సురేష్ నకిరి కంటే వచ్చిండు, తిడతా నా మీద ఆర్ఐపి అని పెట్టిండు కదా నిన్న, వచ్చాడు. నువ్వు మందకృష్ణ మాదిగ అన్న గారిని విమర్శించే అంతటి పనివాడివా నా కొడక? 2 తెలుగు రాష్ట్రాల్లో కనబడు, నీ అంతు చూడకపోతే ఆపై మాట్లాడదు. చెయ్యిరా అయ్యా, చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. ఓకే, నేనైతే ప్రకృతి మాత్రం మొక్కుతాను. ఓకే, నేను తప్పు చేస్తే నన్ను చేయని, ఏం చేస్తుంది అని. నువ్వు తప్పు చేస్తే నిన్ను చేస్తుంది, అంతే. ప్రకృతి కనికరం అయితే ఉండదు. కనికరం గిట్ట ఉంటే
పులి ఇంకో జీవిని చంపుకొని తినమని చెప్పదు, ఏనుగుని గడ్డి తినమని బతకది. కాబట్టి నిజంగా నేను తప్పు చేస్తే, మందకృష్ణ మాదిగ మీద నేను తప్పు మాట్లాడితే ఏం చేస్తావో చేసుకో. ఓకే, ప్రకృతి అయితే అన్ని చూస్తుంది. నీకు చేసేది నీకు చేస్తుంది, నాకు చేసేది నాకు చేస్తుంది. జో అవుతావో నేతో సింపుల్. సురేష్ నగరికి అంటే నీ ఇజ్జత తీసుకున్నావు కదా, బతుకున్న మీద ఆర్ఐపీ అని పెట్టి ఎవరి ఇజ్జత పోయింది? నా ఇజ్జత పోలే కదా, నన్ను చూస్తారు కదా జనాలు బతికే ఉన్నాడు రైడ్ అని. కాబట్టి ఎవరి ఇజ్జత పోయింది? ఫేక్ పోస్ట్ పెడితే నీ ఇజ్జతే పోయింది. నీకు అంతకుముందు ఒకరిద్దరన్నా నిన్ను అభిమానించడం వాళ్ళు నువ్వే తగ్గించుకున్నావు. నీ అభిమానులకు నేను ఎవడో తెలియనోనికి నువ్వు పోస్ట్ పెట్టడం వల్ల నేను తెలిసిపోయినా, నాకు ప్రచారం ఇచ్చినావు. దానివల్ల నువ్వు ఇంకా పోస్ట్ పెట్టుకో, రోజు పెట్టుకో, ఆర్ఐపీ రాజుగోడ ఆర్ఐపీ అని పెట్టుకో. నాకు దొరికేది ఏం లే, నేను బతికే ఉంటా, నీకే నష్టం జరుగుతుంది. పెట్టుకో నా క్రికెట్. రాజేష్ మామిడిపల్లి, మీరు ఏది మంచిది అంటారు బ్రదర్? ప్రభుత్వ హాస్పిటల్ని బాగు చేసుకోవడం ఉత్తమమా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న తర్వాత బిల్లులు వాళ్ళకి ప్రభుత్వం చెల్లించడం? అంటే వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితం, ప్రభుత్వమే చెల్లిస్తుంది లాగా చేస్తే బాగుంటుందా, లేదా ముందు చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేసుకుంటే బాగుంటుంది? ఎట్లా బాగుంటుంది బ్రదర్? ఇప్పుడు 70 ఏళ్ల నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టినప్పుడు మంచిగానే నడిచినాయి, ఎందుకంటే అప్పుడు నిజాయితీ పరులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏం బాగు చేస్తాం మనం? ఎక్విప్మెంట్ మళ్ళీ రిపేర్ చేస్తాం, మళ్ళీ 6 నెలలకాయ మళ్ళీ 3 నెలలకాయ పనిచేయి. ప్రజల ఆలోచన మారినంత వరకు మనం ఏం చేయగలుగుతాం? ఎంతమందిని మనం బర్తరఫ్ చేస్తాం? ఎంతమంది చేస్తాం? ఇవి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వన్ డే సీఎం చూపెట్టారు కదా, ఒకే ఒక్కట్లా చూపెట్టినట్టు అందరిని పోయి ఈయన సస్పెండ్ అన్నారు. లాస్ట్ కే నుంచి చంద్రబాబు నాయుడిని సస్పెండ్ చేశారు. అంటే వాళ్ళ మీద ప్రభుత్వ అధికారులు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళు ఏ గవర్నమెంట్ అయినా పడిపోతుంది. కాబట్టి వాళ్ళు భయపడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇన్ని డిమాండ్లు పెడతారు ఉద్యోగ సంఘాల వాళ్ళు. ఎందుకు ఒప్పుకుంటున్నారు? వాళ్ళ మీద ప్రేమతోట కాదు, వీళ్ళు ఒప్పుకోకపోతే ఆయన నెక్స్ట్ టైం గవర్నమెంట్ రానియరని, దుష్ప్రచారం చేస్తారని. కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రజల మీద ప్రేమ ఉంటుందా? మరి ఉండాలి. ఉంటే లంచం తీసుకోవద్దు. రోజుకి ఎందుకు దొరుకుతున్నారు? ఏసీపీకి ఇంతమంది ఎందుకు దొరుకుతున్నారు? అంటే ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. ప్రభుత్వం అంటే వీ కెన్ అబ్యూజ్ అన్న మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఉంది. అదే ప్రైవేట్ లో అట్లా చేయరు, చేస్తే వాడు ఊరుకోడు, తంతాడు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంది? ప్రజలకు ఫ్రీడమ్ ఉండాలి. వాడికి ఏడ నచ్చితే అడుగు చూపించుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా చూపించుకొని, ఓకే, పేదవాడికి మనం రీయింబర్స్ చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే అది ఫ్రీ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్లో అయితే చూపించుకో, నీకు రీయింబర్స్ ఇస్తాం. ఆడ కూడా మళ్ళీ ప్రైవేట్ వాళ్ళతోటి మళ్ళీ అది కక్కుర్తి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫీజు రీయింబర్స్ అన్నాము, తర్వాత ఆరోగ్యశ్రీ రీయింబర్స్ అంటే ఆడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ తోటి కుమ్మక్కై ఫేక్ బిల్లులు. ఆడ నిజంగా వాడు కోర్సు చేయడు, నిజంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించుకోడు, ఫేక్ బిల్లులు. ఎందుకంటే ఆ రీయింబర్స్ చేసిన డబ్బులకి వెళ్ళి వీడికి సగం వాటా, వానికి సగం వాటా. సో కాబట్టి ఏం చేయాలి? మనం ఇన్సూరెన్స్ కడదాం. ఇన్సూరెన్స్ కడితే పెద్ద ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి. చిన్నవి ఉంటే మనం రీయింబర్స్ చేస్తాం. ఎక్కడైనా చూపించుకో, ఇక ప్రైవేట్లో చూపించుకుంటే. గవర్నమెంట్లో చూపించుకుంటే అవసరం లేదు. గవర్నమెంట్ ఏం చేద్దామంటే ఎక్కువ హాస్పిటల్ పెట్టద్దు. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ పెట్టద్దు. ఒక మండలంలో ఒకటి పెడతాం. ఇది ఊర్లలో స్కూల్ ఎత్తేయాలి, మండలంలో పెట్టాలి. మండలంలో పెట్టి బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ మండలంలో ఉన్నది ఊర్లలో తీసేయాలి. ఊర్లలో ఏమైనా ఉంటే అవి ఎత్తేయాలి. ఎందుకంటే ఊర్లలో ఈ టీచర్ పోయి ఉన్నాడు, ఈ డాక్టర్ పోయి ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్. మండల కేంద్రంలో ఉండాలి. ఓకే, ఉండాలి. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఈ టైంకి వచ్చినావు, ఈ టైం దాకా ఉండాల్సి, అంతే. నువ్వు అటెండెన్స్ ఇచ్చి పీకేది లేదు. నీకు గవర్నమెంట్ లో పనిచేస్తే నువ్వు ప్రైవేట్ లో పనిచేయడానికి లేదు. అర్థమైందా? ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకోవడానికి హక్కు లేదు. ఎందుకంటే నీకు నెలకు ₹1,00,000 ఆ ఊర్లో జీతం ఇచ్చి ఆ మండల కేంద్రంలో నువ్వు మళ్ళీ ప్రైవేట్ గా పెట్టుకుంటే నువ్వు ఈడ ఎందుకు పని చేస్తావు? కాబట్టి అట్లా రూల్స్ తెచ్చి బెస్ట్ క్వాలిటీ గవర్నమెంట్ అది కూడా ఏం చేయాలి? లేకపోతే ఇంకోటి చేయొచ్చు. మొత్తం 100% గవర్నమెంట్ చేయకుండా ఆ పీపీపీ ఏదో అంటారు కదా, గవర్నమెంట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పెడతారు కదా, పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రైవేట్ వాడు మేనేజ్ చేస్తాడు మొత్తం. అర్థమైందా? సో అందులో లాభం అది అప్పుడు ఏమవుతుంది? లాభాపేక్ష కోసం పనిచేస్తారు కాబట్టి వాడు ప్రైవేట్ వాడు ఎట్లాంటి అబ్యూస్ కానివాడు. కాబట్టి పార్ట్నర్షిప్ లోనే పెట్టాలి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తెల్ల రేషన్ కార్డు కాకుండా మిగతా వస్తే డిస్కౌంట్లు ఇస్తాం, కానీ తక్కువ ఛార్జ్ తీసుకుంటాం, కానీ ఫ్రీగా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పైసలు మళ్ళీ దేనికి వాడతాం? వాళ్ళు ఇచ్చినాయి
ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు కడతాం రెవెన్యూది, దేనికి పోతుంది? అది మళ్ళీ గవర్నమెంట్కే పోతుంది కదా, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా. దాని ద్వారా ఏదైనా పిల్లలు చదివించడో, ఉద్యోగాలు ఇచ్చడో, లేకపోతే రోడ్లు వేసడో ఏదో చేస్తాం కదా, అవేమి గాలిపోవు కదా. ప్రభుత్వానికి ఏది కట్టినా మళ్ళీ ప్రజలకే చెందుతుంది కదా, అది ఎవడు మన ఇంట్లోకి పోతలేదు కదా. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు తప్ప మిగతా అందరి దగ్గర గవర్నమెంట్ కంటే ప్రైవేట్ కంటే తక్కువ తీసుకుంటాం, కానీ ఎంతో కొంత తీసుకుంటాం, ఫ్రీగా అయితే ఇయ్యం. అట్లేమన్నా చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే కొన్ని మెయింటైన్ చేయి, బట్ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయి. ప్రైవేట్కి దిటుగా చేయి, అది ప్రైవేట్ గవర్నమెంట్ కలిసి పార్ట్నర్షిప్ అన్న చేయి, ఓన్లీ 100% గవర్నమెంట్ కాకుండా. అట్లా ఏమన్నా కొంత మనం ఈ యొక్క అబ్యూస్ ని అరికట్టగలుగుతాం. ఓకే, ప్లస్ ఎవడన్నా తప్పు చేస్తే వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఒక సిస్టమ్ కరెక్ట్ గా ఏర్పాటు చేసి, ప్లస్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్, ఎక్కడికైనా పోయి చూయించుకో. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కి ఎనఫ్ జనాలు వస్తలేరు, దాని క్వాలిటీ లేకుండా ఏ వల్ల అంటే అవి ఎత్తేసి, కన్సిస్టెంట్ గా ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినా గవర్నమెంట్ వస్తలేనప్పుడు అవి ఎత్తేసి. ఎందుకంటే వీనికి జీతం ఇచ్చే బదులు నువ్వే చూయించుకోపో, ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా, చూయించుకోపో. ఈ జీతం ఇచ్చేది నేను అక్కడ నీకు కడతా. సో అట్లా ఆలోచించాలి, అందరి సలహాలు తీసుకొని అట్లా చేస్తే బెటర్. నీలకంఠి కుమార్, థ్యాంక్ యూ. సాధి మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటాం. ఓకే, God bless all, take care and have a good night. Bye bye.